హరే కృష్ణ. అందరికీ కూడా మన శనివారం జరిగేటువంటి ఒక భగవద్గీత సెషన్కి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, जय गोपी जनावल्लभा गिरिवरधारी, जय गोपी जनावल्लभा गिरिवरधारी, यशोदानन्दना व्रज जनराञ्जन, यशोदानन्दना व्रज जनराञ्जन, यशोदानन्दना व्रज जनराञ्जन, यशोदानन्दना व्रज जनराञ्जन, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं
స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 23వ అధ్యాయము మొదటి భాగం మనం నేర్చుకోబోతున్నాము. సో ఎవరి దగ్గరైనా భాగవతం పుస్తకాలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా మీకు పుస్తకాలు తీసుకుని రెడీగా ఉండండి. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక వాళ్ళకి అనువాదం చదవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి యొక్క అధ్యాయం పేరు పృథు మహారాజు భగవద్దాగమనము అనేటువంటి ఒక అధ్యాయము. సో లక్ష్మీజీ మాతాజీ మొదటి శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 23వ అధ్యాయము పృథు మహారాజు భగవద్దాగమనము. మొదటి శ్లోకం. జీవితపు చివరి అవస్థలో పృథువు తాను వృద్ధుడవుచున్నట్లు కాంచెను. అంతటా ప్రపంచ చక్రవర్తి యొక్క ఆ మహాత్ముడు తాను కూడబెట్టిన సంపత్తిని అంతటిని చరాచర జీవరాశికి పంచి ఇచ్చాను. ప్రతి ఒక్కరికి ధర్మానుసారం అతడు జీవికను ఏర్పాటు చేశాను. పూర్తి సమ్మతముతో దేవదేవుని ఆజ్ఞలను నెరవేర్చిన పిమ్మట అతడు పుత్రిక వంటి ధరణికి తన పుత్రులను అంకితము కావించెను. పిదప విరహముతో శోకతప్తులైన ప్రజలను విడిచి తపస్సు చేయుటకు ఒంటరిగా భార్యాసమేతుడై అరణ్యమునకు జనిను. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. సో కిందటి అధ్యాయంలో మనము చూసాము ఏ విధంగా పృథు మహారాజుకి 4 సనత్ కుమారులతోటి ఆయనకి ఆ యొక్క అసోసియేషన్ సాంగత్యం దొరికింది. సనత్ కుమారుల దగ్గర నుంచి ఆయన మంచి ఉపదేశాలు అవన్నీ కూడా పొందారు. సో ఈ అధ్యాయంలో మనం చూస్తాము ఏ విధంగా సనత్ కుమారుల దగ్గర నుంచి ఆయన పొందినటువంటి ఉపదేశాన్ని ఉపయోగించుకుని ఆయన భగవద్ధామానికి ఏ విధంగా పయనమయ్యారు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో శ్రీమద్ భాగవతంలో మనకి కొన్ని అధ్యాయాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక అవి మనకి ఒక రిటైర్మెంట్ గురించి మనకి చెప్తాయన్నమాట. సో ఏ విధంగా మనము ఈ యొక్క పదవీ విరమణ చేయాలి అనేటువంటి విషయాల గురించి మనకి చెప్తాయన్నమాట కొన్ని అధ్యాయాలు. సో మొదటి స్కందంలో నుంచే ఇది మొదలైపోతుంది మనకి. సో మొదటి స్కందంలోనే మనకి వస్తుంది ఒక అధ్యాయం వస్తుంది. ఏమిటి ఆ యొక్క అధ్యాయము? పాండవులు గృహమును వీడుట అనేటువంటి అధ్యాయం వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ మొదటి స్కందంలో చివరిలోనే వస్తుంది మళ్ళీ పరీక్షిత్ మహారాజు మొత్తం రాజ్యాన్ని అందరినీ కూడా వదిలిపెట్టుట. సో అదేవిధంగా మనం చూస్తాము. ఇప్పుడు మనం పృథు మహారాజు దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత మనకి
స్వయంభూ మనువు కూడా ఆయన ఏ విధంగా గృహాన్ని వదిలిపెట్టారు. ఉమ్, ఆ తర్వాత కర్దమముని ఏ విధంగా గృహాన్ని వదిలిపెట్టారు. సో భీష్ముడు ఏ విధంగా శరీరాన్ని వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో ఎలా అంటే కనుక మనం అందరం కూడాను అభిమన్యుడిలాగా అనమాట. అభిమన్యుడు ఆయన ఏం చేశారు, ఆయన ఆ యొక్క చక్రవ్యూహంలోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ వెళ్ళడానికి బాగానే వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఏమైంది పాపం, ఆయనకి ఎగ్జిట్ తెలియలేదు, ఎలా బయటపడాలి ఆ యొక్క చక్రవ్యూహంలోంచి అని చెప్పి తెలియలేదు ఆయనకి. సో కాబట్టి మనకి పెద్దవాళ్ళందరూ కూడాను ఉమ్, సో ఈ అధ్యాయం మనకి 202వ పేజు తెలుగులో. సో పెద్దవాళ్ళందరూ కూడాను మనకి చెప్తారనమాట. ఏం చెప్తారు? సో ప్రవేశించడం కాదు ముఖ్యం, ప్రవేశించడానికి ముందే దాని నుంచి ఎలాగ బయటపడాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అభిమన్యుడిలాగే మనం అందరం కూడా ఈ యొక్క చక్రవ్యూహంలో, భౌతిక ప్రపంచం అనేటువంటి చక్రవ్యూహంలో చిక్కుకుపోయాం. ఇంకా ఇంకా కూరుకుపోతున్నాం. అభిమన్యుడికి తెలియలేదు పాపం ఆయనకి ఎలా బయటికి రావాలి అని. బయటకు వస్తే కనుక ఆయన ప్రాణం నిలబడేది. అలాగే మనం కూడా ఇక భౌతిక ప్రపంచంలోకి వచ్చాము, జన్మ తీసుకున్నాము, ఏదేదో ఉద్యోగాలు ఏవో చేస్తున్నాము. కానీ ఇదే జీవితమా, ఇక్కడే ఉండిపోవాలా అంటే లేదు. సో మనం కూడా దీని నుంచి బయటపడాలి. ఏమంటారు దీన్ని? ఎగ్జిట్ అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఏ సినిమా హాల్కి వెళ్ళినా, ఆడిటోరియంకి వెళ్ళినా అక్కడ ఏం పెడతారు? అన్ని కూడాను ఫైర్ ఎగ్జిట్స్ అని పెడతారు. కొన్ని మిగతా లైట్లన్నీ ఆపేస్తారు సినిమా జరుగుతూ ఉన్నప్పుడు. కానీ ఆ యొక్క ఎగ్జిట్ అనే లైట్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం ఆపరు. అది అలాగే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది అది. సో ఎందుకంటే కనుక ఏదైనా ప్రమాదం ఏమన్నా జరిగితే అందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండాలి కాబట్టి. సో గోవాలో మొన్న ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు, 20-30 మంది చనిపోయారు పైనే. సో ఎందుకు చనిపోయారా అంటే కనుక అగ్ని వస్తోందని చెప్పి తెలుసు, మెల్లగానే వచ్చింది. కానీ ఏంటంటే కనుక ఎలా బయటపడాలి అని చెప్పేసి అక్కడ ఎటువంటి ఇండికేషన్స్ కూడా లేవంట అక్కడ. సో అందరూ కూడా ఏం చేశారు, తెలియకుండా ఆ యొక్క మెట్లు ఉంటే కనుక ఎవరో కొంతమంది మెట్లు దిగి కిందకి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం మూలంగా ఏమైపోయింది, వాళ్ళు బేస్మెంట్లోకి వెళ్ళిపోయారు. బేస్మెంట్లో నుంచి ఇంక బయటపడడానికి లేదు, మళ్ళీ పైకి వచ్చే వెళ్ళాలి. ఏమైపోయింది, అగ్ని మూలంగా మంటలు ఒకటి, ఆ పొగ మూలంగా వాళ్ళకి గాలి ఆడక చాలా మంది చనిపోయారు. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా సరే ముందు మనం ఒక విషయము ప్లాన్ రెడీగా ఉండాలి. ఏంటి ఆ ప్లాన్? మనది ఎగ్జిట్ ప్లాన్. ఎగ్జిట్ ప్లాన్ రెడీగా ఉండాలి. సో ఏదైనా అవాంతర సంఘటన జరిగితే కనుక అక్కడి నుంచి మనం ఎలాగ వెంటనే దాని నుంచి బయటపడాలి అనేది ఎగ్జిట్ ప్లాన్. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా మనం అందరం కూడా చిక్కుకుపోయాం. చాలా మందికి ఏంటంటే ఈ యొక్క ఎగ్జిట్ ప్లానే తెలియలేదు, వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ఇంకా ఇంకా వాళ్ళు ఎలా అయితే కనుక గోవా ప్రమాదంలో వాళ్ళు బేస్మెంట్లోకి వెళ్ళిపోయారో, అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం, ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. అంటే మానవ శరీరం నుంచి ఇంకా మళ్ళీ జంతు శరీరాల్లోకి, రాక్షస శరీరాల్లోకి అలా వెళ్ళిపోతున్నాం. ఒక్కోసారి పైకి వస్తాము, మళ్ళీ కిందకి వెళ్తాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ ప్లాన్, రిటైర్మెంట్ ప్లాన్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ముఖ్యము. సో మరి ఎవరు చెప్తారండి ఈ యొక్క ఎగ్జిట్ ప్లాన్స్ అన్ని కూడాను? ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎందుకంటే కనుక వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అని చెప్పేసి మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు. చనిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు చెప్తారా? నేను పలానా లోకానికి వెళ్ళాను, స్వర్గలోకానికి వెళ్ళాను అని చెప్పి ఎవరైనా వచ్చి మనకు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎవరైనా వైకుంఠానికి వెళ్ళిపోయారంటే నేను వచ్చి ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ నేను వైకుంఠానికి వెళ్ళిపోయాను అని చెప్పి ఏమైనా చెప్తారా? ఎవరు చెప్పరు. మరి ఎవరు చెప్తారు ఇలాంటిది? మరి ఎగ్జిట్ ప్లాన్స్ మనకి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే మనకి శ్రీమద్ భాగవతము మనకి మార్గనిర్దేశనము చేస్తుంది. శ్రీమద్ భాగవతం మనకి మార్గనిర్దేశనం చేస్తుంది. అందుకే మనకి శ్రీమద్ భాగవతం మొట్టమొదటి నుంచే ఎగ్జిట్ ప్లాన్ గురించి చెప్తారు. ప్లాన్ చేసుకోండి ఎగ్జిట్ ప్లాన్. సో విదురుడు కూడా మైత్రేయ మునిని ఎగ్జిట్ ప్లాన్ గురించి అడగడానికి వచ్చాడు. ఆయన కూడా ఎన్నో ప్రశ్నలు వేస్తారు ఆయన. అన్ని కూడా ఆయన
తెలుసుకుంటారనమాట. సో ఎగ్జిట్ ప్లాన్ చాలా చాలా ముఖ్యము. సో ఎగ్జిట్ ప్లానే మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకోబోతున్నాం అనమాట. పృథు మహారాజు భగవద్ధాగమనము అనేటువంటి ఒక అధ్యాయము అద్భుతంగా ఉంటుంది. సో పృథు మహారాజు ఆయన గురించి మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఆయన ఏమిటి? పాలన శక్తి, శక్త్యావేశ అవతారం. పాలన శక్తి. సో ఏ విధంగా ప్రజలందరినీ కూడా పరిపాలించాలి అనేటువంటిది ఒక ఉదాహరణ, ఒక స్టాండర్డ్. ఆయన ఏంటి? ఆది రాజు ఆయన. సో ఏ విధంగా పరిపాలన చేయాలి అనేటువంటిది చాలా చక్కగా వ్యవస్థీకృతం చేసి చూపించినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు? పృథు మహారాజు. ఆయన ఏ రంగం చేపట్టినా సరే ప్రతి రంగంలోనూ కూడా ఆయన అత్యుత్తమమైనటువంటి ఉదాహరణని ఆయన చూపించారు అందరికీ కూడా. చూపించడమే కాదు, మొత్తం తన యొక్క ప్రజలు, అదే విధంగా బ్రాహ్మణులు, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా ఆచరించేలాగా చేసి ఆయన ఆచరించడమే కాదు, ఆయన స్వయంగా కూడా చేసి చూపించి అందరి చేత కూడా చేయించి అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి ఆయన ఎంతో చక్కగా తోడ్పడ్డారనమాట. సో వేణ మహారాజు ఉన్నప్పుడు ఏమైంది? మొత్తం అంతా కూడా వేణుడు ఉన్నప్పుడు మొత్తం పరిస్థితులన్నీ కూడా తల్లకిందులు అయిపోయినాయి. అప్పుడు ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు? ఎప్పుడైతే కనుక ధర్మానికి ఆటంకం వస్తుందో, ధర్మాచరణకి ఆటంకం వస్తుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మాచరణకి ఆటంకం వస్తుందో అటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నారు ఆయన? నేను అవతరిస్తాను అని చెప్తున్నారు. ప్రతిసారి కూడా ఆయన అవతరించకపోయినా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే గనక ఆయన తన యొక్క అనుయాయులని, అంటే కాన్ఫిడెన్షియల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపిస్తారు శక్త్యావేశ అవతారంతో, వాళ్ళని ఎంపవర్ చేసి. అలాగ వచ్చినటువంటి ఆయన పృథు మహారాజు, అదేవిధంగా క్వీన్ అర్చి మహారాణి ఇద్దరు కూడా అన్నమాట. సో ఆ విధంగానే వాళ్ళు వచ్చారు. మనం తెలుసుకున్నాం ఏ విధంగా వేణు యొక్క తొడల నుంచి వాళ్ళిద్దరూ కూడా వచ్చారు, ఆవిర్భవించారు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. సో పృథు మహారాజు మొత్తం అన్ని పరిస్థితుల్ని కూడా ఆయన చక్కగా చేశారు. మొత్తం అంతా కూడా పాలన అంతా కూడా వ్యవస్థీకృతం చేశారు. సో మొత్తం 36,000 సంవత్సరాలు ఆయన చక్కగా పరిపాలన చేశారు అన్నమాట. సో పరిపాలన చేసిన తర్వాత ఆయనకి పృథు మహారాజుకి 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు కూడా ఆయన. సో చివరికి ఏమైంది? ఆయన నేను వృద్ధుణ్ణి అవుతున్నాను అని చెప్పి ఆయన గమనించారనమాట. నేను వృద్ధుణ్ణి అవుతున్నాను అని చెప్పేసి. సో అప్పుడు ఆయన ఏం చేశారు? వృద్ధుడైతే కనుక ఇంకా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్ణాశ్రమ పద్ధతి పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కాబట్టి పృథు మహారాజే ఆదర్శం కాబట్టి ఆయన యొక్క వానప్రస్థంలోకి వెళ్ళడానికి ఆయన బయలుదేరారనమాట. సో వానప్రస్థం అంటే కనుక భార్యతో కలిసి ఇక గృహస్థాశ్రమ బాధ్యతలన్నింటినీ కూడా వదిలిపెట్టి దూరంగా వెళ్ళడం అన్నమాట. సో అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తారు? వాళ్ళు మోక్షం కోసం వాళ్ళు తపస్సు చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క మనకి వైదిక విధానం ఇలాగే ఉంది కాబట్టి పృథు మహారాజు యొక్క మార్గాన్ని ఆయన అనుసరించారనమాట. సో కాబట్టి ఏంటి? మనం కూడా మరణం వచ్చేదాకా ఇంటిని అంటి పెట్టుకుని, సో యొక్క స్త్రీలైతే కనుక ఇంటి తాళం గుర్తంతా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని, పురుషులైతే కనుక మొత్తం ఆస్తులు, సంపదలు, వ్యాపారాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని, నేనే ఇంకా నియంత్రిస్తాను అందరినీ కూడా, నేను చెప్పినట్టే నా పిల్లలందరూ కూడా వినాలి, నా మనవాళ్ళందరూ కూడా వినాలి, నా మునిమన వాళ్ళందరూ కూడా వినాలి అని చెప్పి కూర్చోకూడదు. మనం సరైనటువంటి సమయం వచ్చినప్పుడే మనం ఏం చేయాలి? యొక్క గృహస్థాశ్రమ బాధ్యతల నుంచి మనం బయటపడాలి. గృహస్థాశ్రమ బాధ్యతల నుంచి బయటపడాలన్నమాట. సో చూస్తే పృథు మహారాజు ఆయన వైకుంఠం నుంచే వచ్చారు. ఆయన శక్త్యావేశ అవతారం, ఆయన వైకుంఠం నుంచి వచ్చారు కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ తన యొక్క బాధ్యత డ్యూటీ పూర్తయిన తర్వాత మళ్ళీ వైకుంఠానికే వెళ్తారు. ఆయన మళ్ళీ వైకుంఠానికే వెళ్తారు. అందులో ఎటువంటి
ఆ అనుమానం ఏమీ లేదు. కానీ ఏంటంటే కనుక ఏం చేస్తారు, మహాత్మాన సయేవ పంథ, మహాజనులు మహాత్ములు ఏం చేస్తారు, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజానికి ఒక ఉదాహరణని వాళ్ళు నెలకొల్పుతారనమాట. సో ఆ యొక్క ఉదాహరణని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతోనే పృథు మహారాజు ఏం చేశారు, ఆయన మొత్తము తన యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా తన యొక్క పుత్రులందరికీ కూడా ఆయన పంచిపెట్టారనమాట. సో అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ కూడా పంచిపెట్టారు. ఎలా చూసుకున్నారు ఆయన భూదేవిని? ఆయన మనం చూస్తాం, భూదేవిని ఆయన ఫస్ట్ తరిమారు, ఆవిడని చంపడానికి ప్రయత్నించారు, ఎందుకంటే ఆవిడ సరైనటువంటి వనరులు ఇవ్వట్లేదు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే కనుక ఆవిడ వనరులు ఇచ్చిందో ఆ తర్వాత భూదేవిని ఆయన ఎలా రక్షించారు? ఆయన తన సొంత కుమార్తె కింద రక్షించారు ఆయన. ఆ విధంగా రక్షించినటువంటి భూదేవిని అంతటిని కూడా తన కుమారులందరికీ కూడా ఆయన పంచిచ్చారు. మిగతా సంపదలన్నిటిని కూడా ఎవరెవరికి అవసరమైతే ఉందో వాళ్ళందరికీ కూడా పంచివ్వడం జరిగిందనమాట. సో ఆ విధంగా పంచిచ్చి తన భార్య అయినటువంటి అర్చితోటి కలిసి ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళారనమాట. సో కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక ఎప్పుడు ఇంటినే పట్టుకుని వేలాడి ఉండకూడదు. ఎగ్జిట్ ప్లాన్ చెప్పుకున్నాం కదా మనం, సరైనటువంటి సమయంలో ముందు నుంచి. ఎందుకంటే మనం ఏది కూడా ప్లాన్ చేసుకోకపోతే ఏది జరగదు. ప్లాన్ చేసుకుని ఏదైనా ఒక చిన్న ఊరికి వెళ్ళాలనుకోండి, మనం ఒక వారం రోజుల తర్వాత ఎక్కడో బృందావన యాత్రకు వెళ్ళాలనుకుంటాం, లేదే ఎవరో మన బంధువుల యొక్క వాళ్ళ ఇంట్లో ఏదో వివాహం ఉంటే కనుక అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. సో వారం రోజుల నుంచే ముందు మనం ఏం చేస్తాము, మొత్తం అంతా కూడా మనము ప్రణాళికలు వేసుకుంటాం, ప్లాన్ వేసుకుంటాం. సో ఆ మాతాజీస్ అయితే ఆ రోజు ఏం చీర కట్టుకోవాలి, ఎన్ని చీరలు కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, దగ్గర నుంచి ఏమేమి తీసుకెళ్ళాలి, లేకపోతే ఎలాగా అక్కడికి వెళ్ళాలంటే కనుక ఏ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలి, ఇలా మొత్తం అంతా కూడా మనం డీటెయిల్ గా ప్లాన్ వేసుకుంటాం ముందు నుంచి. మరి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రయాణమైనటువంటి యొక్క మరణ సమయంలో ఉండేటువంటి ప్రయాణం కోసం మనం ప్లాన్ వేసుకోవట్లేదు. ఎంత ఆశ్చర్యకరం. ప్లాన్ వేసుకోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది, మనం చాలా ఆ సరిగ్గా జరగదు ఆ యొక్క కార్యక్రమం. ప్లాన్ ఉంటే కనుక, కనీసం ప్లాన్ ఉంటే కనుక మనం ఎంతో కొంత చేయడానికి కుదురుతుంది అనమాట. చక్కగా ఉంటుంది ఎంతో కొంత, కనీసం ఒక 80% అయినా సరే. సో కాబట్టి ఈ యొక్క ప్లాన్ అనేది చాలా ముఖ్యం, ఎగ్జిట్ ప్లాన్ అన్నమాట. సో పృథు మహారాజ్ ఏం చేస్తున్నారు, మనందరికీ కూడా ఎగ్జిట్ ప్లాన్ గురించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే కనుక, నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే ఉండి నేను అన్ని కూడా చూసుకుంటూనే ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాను అని అంటే కనుక అది కుదరదు అనమాట. ఎందుకంటే కనుక అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, ఎవరో సరిగ్గా చేయరు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ ఉంటాం. సో రెండు కూడా జరగవు అనమాట, రెండు పడవల మీద కాలు వేయలేము మనం. సో కాబట్టి ఎప్పుడైతే మనము యొక్క మన బాధ్యతలు, గృహస్థ బాధ్యతలు అయిన తర్వాత మనం ఏం చేయాలి, వాటిలన్నిటిని కూడా పూర్తిగా వదిలిపెట్టాలన్నమాట. భవానీ మాతాజీ రెండో శ్లోకం అనువాదం చెప్పండి. హరే కృష్ణ. గృహస్థ జీవనం నుండి విరమణ పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమములను అనుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సును ఆచరించను. గతమున ప్రభుత్వ నిర్వహణమునందు మరియు ఎల్లరనూ జయించుట యందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యనో అంతే గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఏదైనా ఒకటి అలవాటు అయిపోయింది అనుకోండి, ఏ పనైనా సరే శ్రద్ధగా చేయటము అలవాటు అయిపోతే మనం ఏ రకమైన పని ఇచ్చినా సరే మనం అలాగే చేస్తాం, శ్రద్ధగానే చేస్తాం. ఏదైనా మనం అలసత్వంతో బద్దకిస్తున్నాం అనుకోండి, ఏ పని ఇచ్చినా సరే మనం అలాగే చేస్తాం, ఒక్కొక్కసారి చెయ్యం కూడా. సో కాబట్టి మనకి యాటిట్యూడ్ చాలా ముఖ్యం అన్నమాట. ఎలా అయితే కనుక మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎంతైతే కనుక ధనం సంపాదించడానికి, భార్యాభర్తలను పోషించడానికి, ఇల్లు కట్టుకోవడానికి, సంపదలు చేసుకోవడానికి ఎంతైతే కనుక మనము చాలా ఉత్సాహంతో మనము ఉంటామో, ఎంతో ఉత్సాహంతో మనం ఎలాగైతే ఉంటామో, అలాగే మనకి పదవీ విరమణ అయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి మనము అంతే ఉత్సాహంతో ఉండాలి. పదవీ విరమణ అప్పుడే కాదు, మనం ఇప్పుడు ప్రస్తుతం కూడా మనము
ప్రస్తుతం మనమున్న స్థాయిలో చేస్తున్నప్పుడు కూడా మనము ఎంతో ఎంతో ఉత్సాహంతో ఉండాలన్నమాట. పృథు మహారాజు ఆయన ప్రభుత్వ రాజు కింద ఉన్నప్పుడు, ప్రభుత్వ నిర్వహణ చేసినప్పుడు ఆయన ఏం చేశారు, ఎంతో చాలా గంభీరంగా ఆ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా సీరియస్ గా నిర్వర్తించారు. అలాగే ఆయన ఈ యొక్క వానప్రస్థ ఆశ్రమంలో కూడా తపస్సు చేస్తున్నప్పుడు అంతే సీరియస్నెస్ గా ఆయన ఆ యొక్క తపస్సులో కూడా ఆయన నియుక్తమయ్యారు. వచ్చే శ్లోకాల్లో చూస్తాం ఆయన ఎంతటి చాలా కష్టమైనటువంటి తపస్సు అంతా కూడా ఆయన చేశారనేటువంటి మనం వచ్చే శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక మనకి గృహస్థ జీవనంలో ఎంతైతే కనుక మనము చాలా యాక్టివ్గా ఉంటామో యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అంతే యాక్టివ్గా ఉండాలి. సో ఈ యొక్క గృహస్థాశ్రమం అనేటువంటిది ఏంటంటే కనుక మనకి కొంచెం ఈ యొక్క ఇంద్రియ భోగం చేయడానికి ఒక చిన్న అనుమతి పత్రం అన్నమాట. ఒక పర్మిషన్ ఇచ్చారు, మనకి లైసెన్స్ ఇచ్చారు గృహస్థాశ్రమం అనేటువంటిది ఇంద్రియ భోగం చేయడానికి. సో లైసెన్స్ ఎందుకు ఇస్తారండి? ఏ పనికైనా సరే విచ్చలవిడిగా చేయకూడదు. లైసెన్స్లో ఏముంటాయి? ఏవో కొన్ని నియమాలు ఉంటాయి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అలాగా నియమాలు ఉంటాయి. అలాగే గృహస్థాశ్రమంలో కూడా మనకి లైసెన్స్ ఇచ్చారు. సో అందులో కూడా మనకి నియమ నిబంధనలు ఉంటాయి. సో చాలా మంది ఎలాగో పాటించట్లేదు ఎక్కువ గృహస్థాశ్రమంలో, కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమిటి, గృహం ఏది, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. వివాహం చేసుకుని ఇంట్లో భార్యతో ఉంటే కనుక మేము కూడా గృహస్థులమేనండి అని అంటారు. అది తప్పది. వాళ్ళందరూ కూడా ఏంటి, సామాన్య ప్రజలందరూ కూడా గృహమేది. ఎవరైతే వర్ణాశ్రమ పద్ధతిని చక్కగా పాటిస్తూ ఉన్నారో, భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే గృహస్థులు. అటువంటి గృహస్థులకి ఇంద్రియ భోగం అనేటువంటిది ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడింది అనమాట. సో ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక ఆ లైసెన్స్ పూర్తయిన తర్వాత, టర్మ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనము చాలా తేలిగ్గా ఆ విధంగా చేయడం మూలంగా మనం ఎగ్జిట్ ప్లాన్ లోకి వెంటనే వెళ్ళగలం అనమాట. సో కాబట్టి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి పనుల్లో కూడా మనం ఆదర్శప్రాయంగా ఉండాలి, మంచి పనులన్నిటిలో కూడా. సో ఇక్కడ ఈ యొక్క వానప్రస్థ జీవితాన్ని ఏమంటారు, వైఖానస ఆశ్రమము అని కూడా చెప్తారనమాట. సో పృథు మహారాజు ఎందుకు చేశారు ఆయన అంటే కనుక ఏంటి, మహాజనయేన గత సపంథ. సో మహాత్ముల యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా అనుసరించాలి, కాబట్టి మహాత్ములందరూ కూడా ఆ విధంగా చేస్తారనమాట. సో ఏ విధంగా ఆయన స్టాండర్డ్ సెట్ చేశారనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం సుజాత మాతజీ 5వ శ్లోకం అనువాదం చెప్పు. హరే కృష్ణ ప్రభుజీ. తపోవనమున పృథువు కొన్ని మార్లు కందమూలములను భుజించెను, కొన్ని మార్లు ఫలములను ఎండుటాకులను భుజించెను, కొన్ని వారములు అతడు కేవలము జలపానముని కావించెను, చివరికి అతడు కేవలము వాయు భక్షణముతోనే జీవించెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇటువంటి వర్ణనే మనకి పృథు మహారాజు యొక్క ఆయన యొక్క వంశంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయన ఎవరు, ధ్రువ మహారాజు, ఆయన కూడా ఈ విధంగానే చేశారు ఆయన. సో ఆయన అయితే 6 నెలల్లోనే మొత్తం వీటిలన్నిటిని కూడా ఆయన అధిగమించారు. అందుకే ఆయన ఏంటి, చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఆయన ధ్రువ అని అన్నారు. సో ధ్రువ మహారాజ్ చేసినట్లే ఈయన కూడా ఏం చేశారు, కందమూలాలని తిన్నారు, కందమూలాలని తిన్నారన్నమాట. సో కందమూలాలు తినడం అని అంటే కనుక మనం అనుకుంటాం, ఇదేముంది కందమూలాలే కదా అని చెప్పని అనుకుంటాం. అది చాలా కష్టమైన పని. కందమూలాలు తినడం కూడా చాలా కష్టమైన పని. కేవలం వాటిని తినడం చాలా కష్టమైనటువంటి పని. సో మేము చిత్రకూటుకు వెళ్ళాం అనమాట. చిత్రకూటు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే కనుక రాములు వారు అక్కడ కందమూలాలని తిన్నారనమాట. సో అవన్నీ కూడా కందమూలాలన్నీ కూడా అక్కడ అమ్ముతారనమాట. చిన్న చిన్నగా ఒక పలచని పొరల కింద కట్ చేసి అవి అమ్ముతారనమాట. సో రాములు వారు తిన్నారు కందమూలాలు అంటే, మాకు ఇప్పుడు అలా ఐడియా లేదు కదా. సో అవి తినడం కోసం అని చెప్పి మేము తీసుకున్నాం. అది తీసుకుని తింటే కనుక అది తినలేకపోయాం మేము, అసలు అవి తినలేకపోయాం అనమాట. సో అప్పుడు అర్థమైంది అనమాట, రాములు వారు మొత్తము
తన యొక్క మొత్తం ఆ యొక్క ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు అంతా కందమూలాలే తిన్నారు ఆయన. రాముల వారే కాదు, భరతుడు కూడా ఆయన రాముల వారు కందమూలాలు తింటున్నారు అని చెప్పి ఆయన కూడా ఏం చేశారు, ఆయన కూడా కందమూలాలే తిన్నారు. సో కాబట్టి కందమూలాలు తిని సర్వైవ్ అవడం అనేటువంటిది కూడా చాలా చాలా కష్టమైన పని. ఇంకా ఈయన ఏం చేశారు, పృథు మహారాజు కొన్నిసార్లు ఫలాలు తిన్నారు, కొన్నిసార్లు ఎండుటాకులు మాత్రం తిన్నారంట, కొన్నిసార్లు అయితే కనుక కేవలం జలాన్ని మాత్రమే తాగి ఆయన ఉన్నారంట, కొన్నిసార్లు అంటే అది కూడా తినలేదంట, కేవలం గాలిని మాత్రం భక్షించారంట. ఇక వానప్రస్థాశ్రమం వచ్చింది అయిపోయిందంటే కనుక పృథు మహారాజు కావాలంటే కనుక రాజ్యం నుంచి వాళ్ళ కుమారులు ఎవరో ఒకరికి చెప్పొచ్చు, రోజు నాకు ఆ పంచపక్ష పర్వాణాలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేస్తున్నాం కాబట్టి రోజు నాకు పంపించండి అని అంటే కనుక ఆయనకి చక్కగా అందరూ కూడా రథం మీద ఎక్కించుకుని అవన్నీ కూడా మొత్తం ఆ యొక్క చప్పన్ భోగ్ అన్ని రకాల పదార్థాలు కావాలంటే కనుక ఆయనకి తీసుకొచ్చి ఇస్తారు, రోజు తీసుకొచ్చి ఇమ్మంటే ఇస్తారు ఆయనకి. కానీ పృథు మహారాజు అలా తెప్పించుకోలేదు, ఆయన ఏం తెప్పించుకోలేదు. అరణ్యంలో ఏవైతే కనుక దొరుకుతాయో వాటిని మాత్రమే ఆయన తీసుకున్నారనమాట. ఏవైతే కనుక ప్రకృతి ఇచ్చిందో వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఆయన తీసుకుని వాటిని చేశారనమాట. సో కాబట్టి ఇంతటి 204 పేజీ. సో ఈ విధంగా మనకి చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఇంకా ఆయన ఏం చేశారనేటువంటి చూద్దాం. సో కాబట్టి మనకి నిర్దేశనం ఏంటంటే కనుక మనం ఇలాగ చేయలేం కాబట్టి మనకి ఆచార్యులు మనకి చెప్పారనమాట. సో అవి సత్యయుగంలో కాబట్టి ఆయన చేయగలిగారు. సో కాబట్టి కలియుగంలో నేను ఇలా చేయాలి అంటే కనుక మనకు కష్టం, మనం చేయలేము. సో రూపగోస్వామి కలియుగంలోనే ఎందుకు, మనకి కలియుగంలోనే చేసినటువంటివి కూడా మనం చేయలేకపోయాం. రూపగోస్వామి ఏం చేశారు, ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు నవాబ్ హుస్సేన్ షా దగ్గర నుంచి. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి ఒక పెద్ద ఓడలు ఎంత ఉంటాయి పెద్ద పెద్దవి, అంత బంగారు నాణేలు ఆయనకి ఇచ్చారనమాట పెన్షన్ కింద రిటైర్మెంట్ అయిపోయినప్పుడు. సో 50% ఆయన ఏం చేశారు, మొత్తం అందరికీ కూడా దానం చేసేసారు ఆయన, బ్రాహ్మణులందరికీ కూడా భగవద్భక్తి కోసం. ఒక పావు భాగము ఆయన కుటుంబాని కోసం ఇచ్చేసారు ఆయన, ఒక పావు భాగము ఒక ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఆయన ఉంచుకున్నారు. ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ తర్వాత ఎవరికి ఉపయోగపడినాయి, సనాతన గోస్వామి జైల్లోంచి బయటపడడానికి ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉపయోగపడినాయి అన్నమాట. సో రూపగోస్వామి మనకి ఈ ఉపదేశామృతంలో నిర్దేశం ఇస్తున్నారు ఏ విధంగా మనం చేయాలి, మన యొక్క జీవితం లైసెన్స్ ప్రకారం మనం ఏ విధంగా చేయాలి అనేటువంటిది, భక్తి ఎలా చేయాలనేది మనకి నిర్దేశం ఇస్తున్నారు. ఏమంటున్నారు అక్కడ, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. సో మనం చేసుకున్నటువంటి భక్తి నాశనం అయిపోతుంది. వేటి వల్ల, 6 విషయాల వల్ల నాశనం అయిపోతుందంట. సో మొట్టమొదటిది ఏమిటి, అత్యాహార. అత్యాహార అంటే కనుక ఏమిటి, చాలా ఎక్కువగా భుజించడము, చాలా ఎక్కువగా భుజించడము, ఇది అత్యాహార, ఎక్కువ తినడం. రెండవ అత్యాహారం ఏమిటి, బాగా ఎక్కువ మనకి అవసరమైనటువంటి దానికంటే కూడా ఎక్కువగా మనము సంపాదించడము, ధనాన్ని పోగు చేయటము. ఈ రెండు కూడా అత్యాహార. ఈ అత్యాహార మొత్తం 6 రకాలైన విషయాలు ఉంటే కనుక ఏమవుతుంది, భక్తి అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో రెండవది ఏమిటి, ప్రయాస. ప్రయాస అంటే కనుక కొంతమంది మేము కొండలు పిండి చేసైనా సరే ధనాన్ని సంపాదిస్తాము. సో హుక్ ఆర్ క్రుక్, ఎలాగైనా సరే నేను కింద పడి మీద పడి ఎలాగైనా సరే 24 గంటలు ధనాన్ని సంపాదిస్తాను, ఎంత కష్టమైన పని అయినా చేసేస్తాను. కాబట్టి ఇటువంటి ప్రయాసలు మనం చేయకూడదు. మూడవది ఏమిటి, ప్రజల్ప. ప్రజల్ప అంటే కనుక గ్రామ్య కథ, వాటి గురించి మనం ఎక్కువ చర్చించకూడదు. సో పక్కింటి ఆవిడ ఈ చీర కట్టుకుంది, సో ఎదురింటి ఆయన ఈ కొత్త కారు కొనుక్కున్నాడు, సో వెనక వీధిలో ఆయన పలానా ఇల్లు కొనుక్కున్నాడు, సో ఆ పక్క వీధిలో ఉన్నటువంటి 3వ ఇంట్లో ఎవరో వేరే వాళ్ళు ఏదో పారిపోయారంట,
సో ఇవన్నీ కూడా ఏమిటి? గాసిప్స్, ఇవన్నీ కూడా గ్రామ్య కథలు, ప్రజల్ప, ఇవంతా కూడా మనం మాట్లాడుకోకూడదు. ప్రజల్ప. నాలుగవది ఏమిటి? నియమాగ్రహ. నియమాగ్రహ అంటే కనుక నియమాల్ని మనం ఉల్లంఘించడము. శాస్త్రాల్లో మనకి నియమాలు చెప్తారు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి మనకి నియమాలు చెప్తారు, భక్తులు కూడా చెప్తారు. వాటిని అన్నిటినీ కూడా మనము ఉల్లంఘించడము. ఇవే కాకుండా ఇంకొకటి ఏమిటి? మేము నియమాలను పాటిస్తామండి, కానీ ఏంటి, మేము ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాము. సో హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, ఏదో 16 మాలలు చేయాలన్నారు కదా రోజున, బా ఈరోజు ఇంకా అవ్వలేదు అని చెప్పేసి ఏదో కష్టపడి చేయటం కాకుండా ఇష్టపడి చేయాలి. సో అదేమిటి? ఆ యొక్క చాంటింగ్ చేయడం, జపం చేయడం కూడా ఏమిటి? మనము అది ఒక సేవ, భగవంతుడికి ఒక సేవ అది అనేటువంటి భావనతో చేయాలి. ఈ సేవ చేసేటప్పుడు మనం ఎలా చేయాలి? మనం పూర్తిగా దాంట్లోనే మైమరిచిపోవాలన్నమాట, నిమగ్నం అయిపోవాలి, అబ్జార్ప్షన్, నిమగ్నం అయిపోవాలన్నమాట. సినిమా చూస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ సినిమాలోనే పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయిపోతామా లేదా? టీవీ సీరియల్ చూస్తున్నారంటే కనుక కొంతమంది చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా అందులో హీరోయిన్ కి ఏదో కష్టం వచ్చిందంటే కనుక వీళ్ళకే ఆ కష్టం వచ్చేసినట్టు వీళ్ళు రియాక్ట్ అయిపోతుంటారు. అలా చేయొచ్చు కదా, పిచ్చిది ఇలా చేసింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి వీళ్ళు రియాక్ట్ అయిపోయి వీళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందులో పెడుతున్నారు? ఆ యొక్క అబ్జార్ప్షన్ అంతా కూడా టీవీ సీరియల్స్ లోనూ సినిమాల్లో పెడుతున్నారు. మనం ఎక్కడ పెట్టాలి ఆ యొక్క అబ్జార్ప్షన్ అనేది? భగవన్ నామానికి, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క భగవద్భక్తుల యొక్క సేవలో మనము మనల్ని నిమగ్నం చేసుకోవాలి. సో నిమగ్నం యొక్క మనకి ఆ యొక్క అబ్జార్ప్షన్ లేకుండా చేసేటువంటివన్నీ కూడా ఏమిటి? మనకి నియమాగ్రహ. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జనసంగశ్చ. జనసంగశ్చ అంటే కనుక అసోసియేషన్, సాంగత్యం. ఒక సామెత ఉంది, 6 నెలలు ఎవరితో అయినా ఉంటే కనుక వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం ఎవరితో అయినా సరే కొంతకాలం మన యొక్క వాళ్ళ యొక్క సాంగత్యం చేస్తే మనం అనుకోకుండానే వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా మనం తెచ్చేసుకుంటాం, వాళ్ళలాగే మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే స్త్రీలోలురు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే మనం కూడా అలాగే తయారవుతాము. మందు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం సాంగత్యం చేసాం అనుకోండి, వాళ్ళతో పాటు వెళ్తారు. సో వెళ్తే కనుక 2-3 రోజులు వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నేను తాగను అన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం టేస్ట్ చూడు అంటారు, ఒక చిన్న మూత తీసుకో అంటారు, చిన్న గ్లాస్ అంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? కొన్నాళ్ళకి మనం ఎవరైతే మనకు నేర్పారో వాళ్ళని మించిపోతాం మనం. సో కాబట్టి యొక్క సాంగత్యము, జన సాంగత్యము అనేటువంటిది మనము వదిలిపెట్టాలి. ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టేయాలి. చివరిది ఏమిటి? లౌల్యం. లౌల్యం. సో నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి వీటిల్లోనే మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడము, సో యొక్క లౌల్యం. సో వీటిని అన్నిటినీ కూడా మనం వదిలిపెట్టాలి. ఇది మనం అనుశాసన్ అని అంటే కనుక క్రమశిక్షణతో చేస్తే కనుక మనకి ఎగ్జిట్ ప్లాన్ అప్పుడు ఈజీ అవుతుంది. ఇవంతా కూడా ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే కనుక ఎగ్జిట్ ప్లాన్ కి మనకి ఈజీ అవుతుంది. లేకపోతే సడన్ గా ఎగ్జిట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక మనం చేయలేము. ఏం చేస్తారు? పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడప్పుడు సేఫ్టీ మాక్ డ్రిల్స్ చేస్తారు. ఏదైనా నిజంగానే ఫైర్ వస్తే కనుక ఏం చేయాలి, ఏ విధంగా మనం పరిగెత్తాలి, బయటపడాలి అని చెప్పేసి సైరన్ వేసి వాటిని అన్నిటిని కూడా నేర్పిస్తారనమాట, సేఫ్టీ మాక్ డ్రిల్స్. సో అలాగే మనం ఇప్పుడు భక్తి చేస్తున్నాము అని అంటే కనుక ఏమిటి? ఇవంతా కూడా మనము ఈ యొక్క ఎగ్జిట్ ప్లాన్ కి మనం ఏ విధంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రభుపాద్ గారు చాలా చక్కగా చెప్తారనమాట. మనము అరణ్యవాసం చేస్తే కనుక మనం సత్వగుణంలో నివసిస్తున్నట్లు, తర్వాత పట్టణవాసం కానీ గ్రామవాసం కానీ చేస్తే గనక మనం రజోగుణంలో నివసిస్తూ ఉన్నట్లు.
కొంతమంది వేశ్యా గృహము మద్యపాన గృహాల్లో ఉంటే కనుక వాళ్ళు తమో గుణవాసం చేస్తున్నట్లు. కానీ అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి, ఎవరైతే కనుక యొక్క విష్ణు మందిరాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళు వైకుంఠంలో నివసిస్తూ ఉన్నట్టు అన్నమాట. విష్ణు మందిరాల్లో కానీ లేకపోతే కనుక బృందావనం, మాయాపూర్ లాంటి వాటిల్లో భగవద్ధామాల్లో నివసిస్తూ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా వైకుంఠంలోనే నివసిస్తూ ఉన్నట్టు. సో కాబట్టి మనము ఎక్కడో అడవికి వెళ్ళిపోవాలి, పృథు మహారాజు ఇక్కడ చేశారు కదా, అడవికి వెళ్ళిపోయారు, నేను కూడా అడవికి వెళ్ళిపోతాను అని అంటే కనుక ఆయన అప్పుడు చేశారు సత్యయుగంలో. మనం ఇప్పుడు అడవికి వెళ్తాము అంటే కనుక మనం వెళ్ళలేం. సో శ్రీల రూపగోస్వామి గారు ఏం చేశారు, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత వృందావనం వచ్చేసారు. ఆయన మొత్తం అన్ని కూడా వదిలిపెట్టేశారు ఆయన. సో ఒక చోట 3 రోజుల కంటే కూడా ఆయన ఒక చెట్టు కింద కూడా ఆయన 3 రోజుల కంటే ఎక్కువ ఉండేవారు కాదనమాట. ఆ చెట్టుతోటి మళ్ళీ బంధం ఏర్పడిపోతుంది అని చెప్పేసి. సో చాలా మంది ఏం చేశారంట, రూపగోస్వామి లాగే మేము కూడా చేస్తాము అని చెప్పేసి అందరూ కూడా ఆయన్ని అనుకరించడానికి అలాగే చేయటం మొదలు పెట్టారంట. మంచిదే, ఉద్దేశం మంచిదే. కానీ ఏమైందంట, వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళకి యొక్క 4 రకాలైనటువంటి వ్యసనానికి అలవాటు పడిపోయారంట. పరస్త్రీ సంగత్యము, జూదము, మత్తు పదార్థాలు స్వీకరించడము, మాంసభక్షణము, ఇటువంటి దురలవాట్లకి బృందావనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీటిల్లో పడిపోయారంట. ఉద్దేశం మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ బాగాలేదు. సో కాబట్టి మనము ఏం చేయాలి, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా చూసిన తర్వాత మనం వాళ్ళని అనుకరించకూడదు. మనం ఏం చేయాలి, చక్కగా వాళ్ళని అనుసరించాలి. సో అనుసరించేటువంటి విధానం మనకి ఎవరికి ఇచ్చారు, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసు కదా మన గురువులందరికీ కూడా. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, శ్రీల ప్రభుపాదుల వారు, వాళ్ళందరూ కూడా మనకి చక్కగా ఇచ్చారు, చేసి చూపించారు అన్నమాట. ఏంటి నియమం పెట్టుకోవాలి మనం, నేను భగవత్ మందిరాల్లోనే ఉంటాను, లేకపోతే కనుక మందిరానికి దగ్గరగా ఉంటాను కుదిరినంత. సో భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటాను, కృష్ణ ప్రసాదం తప్పితే కనుక నేను ఏది తినను, రోజు 16 మాలలు జపం చేస్తూ ఉంటాను, ప్రభుపాద్ గారు చెప్తారనమాట. సో ఎవరైతే కనుక 4 నియమాలని కూడా పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ రోజు కనీసము ఒక అరగంట అయినా సరే నా యొక్క పుస్తకాలు చదివితే, లేకపోతే భగవత్ సాంగత్యం చేస్తే కనుక, శ్రవణం చేస్తే కనుక, కనీసం ఒక అరగంట శ్రవణం చేస్తే కనుక, సో వాళ్ళని ఈ మాయ ఏ విధంగా కూడా వాళ్ళని పడగొట్టలేదు, మనం పడిపోలేము. అలా అని చెప్పేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు. బట్ ఏంటంటే కనుక ఇది చేస్తే కనుక శ్రీల ప్రభుపాద్ వారు మనకి ఇష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం మాయలో పడిపోకుండా ఉంటాం అన్నమాట. నాగం సునీత మాతాజీ 6వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. అరణ్యవాస నియమములను పాటించుచు ఋషి మునిగణమును అనుసరించుచు పృథువు గ్రీష్మ ఋతువునందు పంచాగ్నులను సేవించను. వర్షాకాలమున వర్షధారలలో తడిసెను. శీతాకాలమున మెడలోతు నీటి యందు నిలిచెను. అతడు కేవలము నేలపైననే పరుండెడివాడు. హరే కృష్ణ. ఇక్కడ పంచతప అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. సో ఎండాకాలంలో వీళ్ళందరూ కూడా జ్ఞానులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎండాకాలం పైనుంచేమో చాలా సూర్యుడు మండిపోతూ ఉంటాడు, వీళ్ళు మిట్ట మధ్యాహ్నం కూర్చుని చుట్టూరు కూడా ఏం చేస్తారు, వీళ్ళేం ఏసీలు పెట్టుకోరు, ఏం చేస్తారు, ఇంకా మంటలు పెట్టుకుంటారు చుట్టూరు, వాటి మధ్యలో వాళ్ళు కూర్చుంటారు. వర్షాకాలంలో ఎడతెప్పి లేకుండా వాన పడుతూ ఉంటే ఏ చెట్టు కిందో లేకపోతే ఒక గుడిసెలోనో వెళ్ళరు వీళ్ళు, ఆ యొక్క వానలోనే వాళ్ళు తడుస్తూ ఉంటారు. ఇంకా శీతాకాలంలో ఏం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడాను, ఆ యొక్క చలికాలంలో మెడలోతు నీళ్ళల్లో నుంచుని వాళ్ళందరూ కూడా తపస్సులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు చేస్తున్నారు, దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి, శరీరాన్ని బాధ పెట్టుకోవడమా, లేకపోతే మాకు స్ట్రాంగ్ గా ఉండాలి అనా, దేనికోసం చేస్తున్నారు అంటే కనుక వాళ్ళందరూ ఎందుకు చేస్తారంటే కనుక ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి పవిత్రం అవడానికి ఇవన్నీ కూడా చేస్తారు. భౌతిక కల్మషాల నుంచి పవిత్రం అవడానికి చేస్తారు. ఈ విధంగా చేయడం అనేటువంటిది మనకి చాలా అసాధ్యము, చాలా చాలా అసాధ్యం. ఏమాత్రం కొంచెం ఒక 2 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అమ్మో అయ్యో అని చెప్పేసి ఏసీ వేసేసుకుంటాం మనం. చలి ఏమాత్రం కొంచెం పెరిగినా సరే మనం తట్టుకోలేం, వెంటనే లోపలికి వెళ్ళి ముడిచి కూర్చుంటాం ఇంట్లో.
కానీ యోగులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో పృథు మహారాజ్ కూడా ఈ విధంగా ఆయన పంచాగ్నులంతా కూడా సేవించారనమాట. కానీ ఆయన పృథు మహారాజ్ యొక్క యోగులందరి యొక్క ఉద్దేశం ఏంటి? భౌతిక కల్మషాల నుంచి బయటపడాలని ఉంటుంది. కానీ పృథు మహారాజ్ యొక్క ఉద్దేశం ఏమిటి? పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడవటమే ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఉద్దేశ్యం అనేటువంటిది చాలా ముఖ్యం. సో ఏ పనైనా చేస్తున్నాం అంటే కనుక మనకి ఒక పర్పస్, ఒక ఉద్దేశం లేకుండా మనం ఏ పని కూడా చెయ్యం. సో ఇక్కడ పృథు మహారాజ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన శ్రీకృష్ణ భగవానుడికి సేవ కింద ఆయన యొక్క పంచ తపాస్ అన్ని కూడా ఆయన చేస్తున్నారనమాట. సత్య ప్రభుజీ 7వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండతాం ప్రభుజీ. పృథువు ఈ తీవ్రమగు తపస్సులను అన్నిటినీ వాక్కును ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్థలనమును నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువును నియమించుటకు వనరించెను. దీనిని అంతడు కృష్ణ ప్రీత్యార్థమే వనరించెను, గాని అన్య ప్రయోజనమునకు కాదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యొక్క శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే గనక చాలా వ్యాస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం అర్థం చేసుకుని సరైన దారిలో వెళ్ళాలి అని అంటే కూడా చాలా కష్టం. అందుకే శ్రీమద్ భాగవతము ఏం చెప్తుంది మనకి? మొట్టమొదట్లోనే చెప్తుంది, మొట్టమొదటి అధ్యాయంలోనే, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే అని చెప్పారు. మనకి ఏం చెప్పారు? ధర్మ ప్రోజిత కైతవోత్ర పరము. ఏం చెప్తుంది శ్రీమద్ భాగవతము? యొక్క తప్పుడు ఆధ్యాత్మిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నిరసిస్తుంది. నిరసించటమే కాకుండా అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతి ఏమిటి అనేటువంటిది శ్రీమద్ భాగవతం మనకి నెలకొల్పుతుంది. శ్రీమద్ భాగవతం మనకి నెలకొల్పుతుంది. యొక్క మిగతావన్నీ కూడా తప్పుడు పద్ధతులన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది అన్నమాట. సో 2 రకాలైనటువంటి పద్ధతులు మనకి. ఇక తపస్సులన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటారు మనుజుడు? సో మొట్టమొదటిది ఏంటంటే కనుక తనని పవిత్రీకరించుకోవడానికి యొక్క పంచ తపాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చేస్తారు. ఇక్కడ చెప్పారు పృథు మహారాజు ఎందుకు చేస్తారంటే వీటిలన్నింటినీ కూడా తన యొక్క వాక్యుని, ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి, వీర్యస్ఖలనాన్ని నిరోధించడానికి, దేహంలో ప్రాణవాయువుని నియమించడానికి ఆయన ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఆయన పాటించారు. తర్వాత వచ్చే శ్లోకాల్లో చూస్తాం ఆయన ప్రాణాయామం కూడా ఎలా చేశారు అనేటువంటిది అనమాట. కానీ అక్కడ ఉద్దేశ్యం అనేటువంటిది ముఖ్యం అన్నమాట. సో మిగతా వాళ్ళు జ్ఞానులు, యోగులు అంతా కూడా వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? వీటి నుంచి కేవలం భౌతిక కల్మషాల నుంచి బయటపడాలి అంతే. అంతేగాని తర్వాత ఏం చేయాలి? భౌతిక కల్మషాల నుంచి బయటపడిన తర్వాత ఏం చేస్తారు మీరు? భౌతిక కల్మషాల నుంచి బయటపడిన తర్వాత సమాధానం లేదు. వాళ్ళకి ఎటువంటి సమాధానం కూడా లేదు. సో వీళ్ళ యొక్క పద్ధతులన్నీ కూడాను పాటించడం చాలా చాలా కష్టము. చూస్తాం మనం పంచతపాస్ చేయడం అంటే కనుక చాలా చాలా కష్టం. అయినా సరే వాళ్ళు ఎంత కష్టమైనా సరే వాళ్ళు మూర్ఖంగా ఎంత కష్టం అయితే కనుక అంత మంచిది అని అనుకుంటారు అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు? ఎంత కష్టమైతే కనుక అంత మంచి పద్ధతి అది అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. సో కలియుగంలో మనకి ఏం చెప్పారు? కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు కూడా మనకి ఏం చెప్పారు? హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథా. యొక్క కలియుగంలో ఇక హరినామం తప్పితే కనుక వేరొక మార్గం అనేటువంటిది లేదు. అంతకంటే కూడా వేదాల్ని మొత్తం పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా కూడా మనం తిరిగేసినా సరే ఇంతకు మించినటువంటి తరుణోపాయం మనకి వేరొకటి లేదు. సో కాబట్టి కలియుగంలో కూడా ఇటువంటి ఉగ్ర తపస్సులను చేస్తూ యొక్క ఇంద్రియాలని, మనస్సును నియంత్రించుకోవడానికి భౌతిక కల్మషాల నుంచి బయటపడుతున్నారు అంటే కనుక అటువంటి వాళ్ళు ఏమిటి? అవివేకి, మూర్ఖులు అనమాట వాళ్ళందరూ కూడా.
అందుకే చైతన్య మహాప్రభు చెప్పారు, పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తన అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ పృథు మహారాజ్ కూడా వీటిలన్నిటిని కూడా ఆచరించారండి కదండి. మరి ఎందుకు ఆయన ఆచరించాల్సిన అవసరం ఏముంది అంటే గనక మనం చూస్తాం ఎందుకు ఆయన ఆచరించారు, ఆయన ఆచరించినటువంటి ఆ యొక్క ఎక్స్పర్టైజ్ ని ఏ విధంగా వాడుకున్నారు అనేటువంటిది మనం వచ్చే శ్లోకాల్లో చూస్తాం. కానీ ఇక్కడ ఒకటి మాత్రము చాలా క్లియర్, ఏం చెప్పారు, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసమే ఆయన ఇవన్నీ చేశారు, కానీ ఆయన వేరే ఏ ఉద్దేశంతో కూడా ఆయన చెయ్యలేదు. ఆయన ఏ ఉద్దేశంతో కూడా చేయలేదన్నమాట. సో కాబట్టి మనం అనుకుంటాం కృష్ణుడు గురించి ఇప్పుడే మనకి 5,000 సంవత్సరాల నుంచే మొదలైంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్చనం అనేటువంటిది, ఆయన యొక్క పూజ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది? అనాది, అద్వైతమచ్యుతం అనాదిం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. సత్యుగం లేదు, ఎప్పటి నుంచో మొత్తం సృష్టి ప్రారంభం నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడి సాన్నిధ్యాన్ని చేరడం అనేటువంటిది అప్పటి నుంచి ఉంది, సృష్టి ప్రారంభం నుంచే ఉంది. సో చాలా మంది ఏమంటారు, మొన్నే అయ్యింది, 5,000 సంవత్సరాల నుంచే మొదలైంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది తప్పు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారు, మనకి పుస్తకాల్లో చదువుకునేటప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే ఉండేవన్నమాట. ఏముండేది, ఒక ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్ అని ఒక పుస్తకం ఉండేది, ఒకే పుస్తకం. అందులో మొత్తం 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు మొత్తం అన్ని క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా అందులోనే ఉండేది. క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్. కొంతమంది ఏం చేసేవారు, మిగతా అన్ని కూడా చదవలేని వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాన్ని కొనుక్కునేవారు, ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి. ఆల్ ఇన్ వన్ కొనుక్కునే చదివేస్తే కనుక ఖచ్చితంగా పాస్ అయిపోయేవారు, అందరూ కూడా మంచి మార్కులు కూడా వచ్చేవి. ఆల్ ఇన్ వన్ అని చదువుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అనమాట. సో అలాగే యొక్క భక్తి యోగం అనేటువంటిది ఏమిటి అంటే కనుక ఆల్ ఇన్ వన్. యొక్క భక్తి యోగం అనేటువంటిది ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఇది మాత్రం చేస్తే కనుక ఏం చేస్తే మనకి అన్ని కూడా వచ్చేస్తాయి, అన్ని కూడా మనకి అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. భగవద్గీతలో కూడా మనకి చెప్పారు, యొక్క భక్తి యోగాన్ని చేస్తే కనుక మనకి వేదపారాయణం వల్ల వచ్చేటువంటిది కానీ, ధర్మాలు చేయడం మూలంగా వచ్చేటువంటిది కానీ, యోగాభ్యాసం చేయడం మూలంగా వచ్చేటువంటిది కానీ, జ్ఞానం చేయడం మూలంగా వచ్చేటువంటిది కానీ, ఆ ఫలితాలు అన్నీ కూడా భక్తి యోగం చేసేటువంటి వాళ్ళకి రాకుండా పోవు. అవే కాకుండా చిట్ట చివరిగా వాళ్ళకి ఏమవుతుంది, ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు దొరుకుతారు. శ్రీకృష్ణ భగవానుడు దొరుకుతారనమాట. సో మనకి భాగవతంలో కూడా చెప్పారు, మనకి ఏం చెప్పారు, మనకి ఇక వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం అంతా కూడా మీరు చాలా పెర్ఫెక్ట్ గా చేసేసారు, మొత్తం అంతా కూడా అద్భుతంగా పాటించారు. కానీ ఎంతగా చేసినా సరే చివరికి మీకు శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల పట్ల మీకు ఆసక్తి కలగలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. ఆయన యొక్క పాదాల పట్ల మీకు ఇంట్రెస్ట్ రాలేదు, ఆయనకి ఆసక్తి రాలేదు, ఏమాత్రం మీకు ఆకర్షణ కలగలేదు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో మీరు ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో నోములు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, వర్ణాశ్రమ పద్ధతులన్నీ కూడా పాటించారు, ఎన్నో దానాలు చేశారు, ఎన్నో ధర్మాలు చేశారు, అయినా సరే మీకు చివరికి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల పట్ల ఆసక్తి కలగలేదు అంటే కనుక అవన్నీ కూడా ఏమిటి, శ్రమ ఏవహి కేవలం ధర్మ. సో శ్రమ ఏవహి కేవలం ధర్మ స్వనిష్ఠుతా పుంస విశ్వక్సేనా కదా సుయాత్ నోత్పాదయేత్యదిరతిం శ్రమ ఏవహి కేవలం. మీరు వర్ణాశ్రమ పద్ధతులన్నీ కూడా చాలా చక్కగా పాటించారు, ధర్మాస్వనిష్ఠితా పుంస, అయినా ఎంత చేసినా సరే ఆ యొక్క విశ్వక్సేన కదా సుయాత్, ఆ యొక్క విష్ణు యొక్క కథ పట్ల మీకు రుచి కలగలేదు, ఆసక్తి కలగలేదు. విష్ణు యొక్క కథ పట్ల మీకు ఆసక్తి కలగలేదు. కలగకపోతే కనుక ఏమిటి, అదంతా కూడా మీకు
శ్రమ ఏవహి కేవలం. అదంతా కూడా వ్యర్థమే మీకు. సో కాబట్టి మనం కూడా అనుకోకూడదు, ఇక్కడ పృథు మహారాజ్ చేసినట్లు నేను కూడా అడవికి వెళ్ళలేకపోతున్నాను, అడవిలో తపస్సు చేయలేకపోతున్నాను అని చెప్పి మనం ఏమీ అధైర్యపడిపోక్కర్లేదు. మనం ఏం చేయాలి, మన గురువులు వైష్ణవాచార్యులు ఇచ్చినట్లు మనం మన ఇంట్లోనే ఉంటూ, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, సో మన యొక్క స్థితిని ఏమీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేయాలి, మనము ఆ యొక్క కృష్ణుని మన యొక్క జీవితంలో మనము ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఏం చేయాలి, మనకు ఇచ్చినటువంటి ఫార్ములా సీక్రెట్ సాస్ ఏమిటి మనకి అని అంటే కనుక, ఎంతో ఆనందంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, సంకీర్తన యజ్ఞంలో పాల్గొనటము, సో బృందావన ధామాన్ని సేవించడము, బృందావన మాయపూర్ ధామాన్ని సేవించడము, ఎప్పుడు కూడా మనం భగవంతుడు, గురువు, అదేవిధంగా వైష్ణవుల యొక్క సేవలో ఉండడము, వైష్ణవుల సేవలో ఉండడం, ఇవి చేస్తే చాలు. ఇంకా వైష్ణవుల సేవలో ఉండడము, భాగవత శ్రవణం, నిత్యం భాగవత సేవయ, ఇది చేస్తే చాలు. మనం ఉన్నంత రోజులు కూడా ప్రతిరోజు కూడా తప్పకుండా ఇవి చేస్తే గనక ఆటోమేటిక్గా మనకి మిగతావి ఏవైతే గనక తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ ఏవి చేసినా వాటి యొక్క ఫలితాలు అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఏంటి, సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో ఎవరైనా ఒక పెద్ద ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళని అడుగుతారు అందరూ కూడా, మీ సీక్రెట్కి, మీ యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏమిటి? సో ఎవరైనా బాగా పెద్ద వ్యాపారి, బాగా ధనం సంపాదించాడు, మీ యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏమిటి? ఎవరైతే వైష్ణవులు వైకుంఠానికి వెళ్ళగలిగారో, భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలిగారో వాళ్ళ యొక్క సీక్రెట్ ఇది. మాకు తెలుసండి ఈ సీక్రెట్, కొత్తగా ఏంటండి మనం తెలుసుకునేది ఇది? మేము ఆల్రెడీ చాలాసార్లు విన్నామండి, చాలా క్లాసుల్లోనూ. ఇందులో కొత్త ఉందండి, ఇంకా కొత్త సీక్రెట్ ఏమన్నా ఉంటే చెప్పండి. లేదు, కొత్తదేం లేదు సీక్రెట్, ఇదే సీక్రెట్. కానీ ఏంటి, మనం పాటించాలి. తెలుసుకున్నంత మాత్రాన మనకి సక్సెస్ రాదు, మనము దాన్ని పాటిస్తే మాత్రమే మనకి సక్సెస్ వస్తుందన్నమాట. సుబ్రహ్మణ్య ప్రభుజీ 8వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా తీవ్రమగు తపస్సును ఆచరించుచు పృథువు క్రమముగా ఆధ్యాత్మిక జీవనమున నిశ్చల బుద్ధి కలవాడై కామ్యకర్మల కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యెను. మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించెను. అట్టి నియంత్రణ ద్వారా అతడు సమస్తమగు కర్మ కోరికల నుండి విముక్తుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక ప్రాణాయామము అని అంటే కనుక చాలా మంది నేర్పిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. గాలి ఎలా పీల్చుకోవాలి, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, మొత్తం గాలి ఎలాగా ఆపేయాలి, ఇవన్నీ కూడా ఏమొస్తాయి, ప్రాణాయామంలో వస్తాయి అన్నమాట. సో పృథు మహారాజు వీటిని అన్నిటినీ కూడా ఆయన కూడా ఏం చేశారు, ప్రాక్టీస్ చేశారు మొదట్లో. కానీ ఏంటి యొక్క ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక, మనస్సుని, ఇంద్రియాలని కూడా మళ్ళీ కామ్యకర్మలలో ఉంచకుండా ఉండడము. కొంతమంది ఏం చెప్తారు అని అంటే కనుక, 24 గంటల్లో మీరు 23 గంటలు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, కానీ 1 గంట సేపు మా యోగా స్టూడియోకి వచ్చి మీరు ఇక గాలి పీల్చడము, ఆసనాలు చేయడం ఇవి చేయండి చాలు అని చెప్పి చాలా మంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళందరికీ కూడా సూపర్గా ఉంది కదా, 1 గంట సేపు మేము ఇది చేస్తే చాలు, మిగతా అప్పుడు మనం ఏం చెత్త పనులు చేసినా సరే సరిపోతుంది అని అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారనమాట, అటువంటి వాళ్ళందరూ కూడా. కానీ అది తప్పు పద్ధతి. నిజమైనటువంటి యోగాభ్యాసం అనేది దేనికోసం చేయాలి, మనస్సు, ఇంద్రియాలని మనము నియంత్రించుకోవడానికి మాత్రమే అవన్నీ కూడా. ఇక ప్రాణాయామం కూడా ఏమిటి, ఇక ఇంద్రియాలని నియంత్రించడానికి, మనస్సుని నియంత్రించడానికి అది తోడ్పడుతుంది. సో కాబట్టి పృథు మహారాజ్ కూడా వాటిని తోడ్పడడం కోసం అని చెప్పి వాడారే కానీ వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అయినా, చాలా మంది ఏం చెప్తూ ఉంటారు, యోగా చేస్తున్నాం మేము అని అంటే కదా, దానికి ఉద్దేశం ఏంటి, మేము చాలా ఆరోగ్యంగా ఉంటాము, చాలా ఆరోగ్యంగా అవుతాం, మేము ఆరోగ్యమైన తర్వాత ఏం చేస్తావు, ఆరోగ్యమైన తర్వాత నేను వెళ్ళి బాగా ఇంద్రియ తృప్తి చేస్తాను. ఇది కాదు యోగాభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సో యోగాభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మనస్సు, ఇంద్రియాలని నియంత్రించుకోవడము.
ఉమ్, శరీరాన్ని దృఢంగా చేసుకుని ఇంద్రియ భోగం చేయడం కోసం కాదనమాట. ఏం చేయాలి? మనము ఆ యొక్క శరీరాన్ని కృష్ణుడి యొక్క అర్చనలో మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో కాబట్టి పృథు మహారాజు ఏమి చేసినా సరే, ఏ యోగాభ్యాసం చేసినా సరే, ఆయన అల్టిమేట్ టార్గెట్ ఏమిటి? శ్రీకృష్ణుడికి ప్రీతి అర్థం కోసమే ఆయన అవన్నీ కూడా చేశారనమాట. సో మనకి ఇక కలుషితమైనటువంటి కోరికలు ఉన్నంత వరకు కూడా మనము ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని మనము తీసుకుంటూనే ఉండాలి. శరీరాన్ని వదిలిపెట్టి తీసుకుంటూనే ఉండాలి. సో కేవలం మనము శ్రీకృష్ణ భగవాను అర్చించడం ద్వారానే మనం దీని నుంచి బయటపడతాము. సో ప్రాణాయామం అంటే కనుక మరి మేము ప్రాణాయామం చేయట్లేదు కదండి అని అంటే కనుక మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటే కనుక, బయటికి జపం చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి ప్రాణాయామం అయిపోతుంది. చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదు. ఎందుకంటే ఆ మంత్రం చెప్పేటప్పుడు చాలాసేపు మనం గాలి పీల్చుకోకుండా ఉంటాము, గాలి వదలకుండా ఉంటాం. ఒక మంత్రం పూర్తయిన తర్వాతే మనం గాలి పీల్చుకోవడం వదలడం చేస్తాం. మళ్ళీ ఇంకో మంత్రం చెప్తూ ఉంటాం, మళ్ళీ గాలి పీల్చుకోవడం ఆపేస్తాం. సో కాబట్టి హరే కృష్ణ మహామంత్రంలో ఆటోమేటిక్గా మనకి ప్రాణాయామం ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. మనకి 1.5 2 గంటలు ఏదైతే ఉంటే కనుక ఆ సమయం అంతా కూడా. సో ఆటోమేటిక్గా ప్రాణాయామం కూడా అయిపోతుంది, మనకు ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకేమవుతుంది? అన్నిటికంటే ముఖ్యమవుతుంది ఈ యొక్క భౌతిక కల్మషాలు ఏవైతే కనుక చేతోదర్పణ మార్జనం, అది కూడా మనకి అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ప్రాణాయామ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనస్సు ఇంద్రియాలని దృఢపరిచి భక్తిలో నెలకొల్పడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 9వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధముగా పురుష శ్రేష్ఠుడగు మృదువు సనత్కుమారుడు ఉపదేశించిన ఆధ్యాత్మిక పురోగతికి పదమును అనుసరించెను. అనగా అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించెను. హరే కృష్ణ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, సనత్ కుమారుడు వచ్చారు, ఈయనకి ఉపదేశాలు ఇచ్చారు కదా, వాటిని అన్నిటినీ కూడా ఆయన చాలా చక్కగా ఈయన పాటిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఆయన శ్రీకృష్ణ భగవాను ఆయన అర్చించారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పురుషమ భజర్భుతర్షభ అంటే కనుక పురుషుడు పురుష శ్రేష్ఠుడిని పూజిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు పురుషుడు? సో భగవద్గీతలో మనం చెప్పుకున్న 13వ అధ్యాయంలో 2 రకాలైనటువంటి పురుషులు, క్షేత్రజ్ఞులు. సో ఒకటి జీవుడు, రెండవది పరమ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఏం చేయాలి? ఆ యొక్క పరమ పురుషుడి యొక్క సేవలో మనము నెలకొని ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఈ విధంగా కృష్ణ సేవలో చేస్తూ ఉంటామో మనకి ఏ జన్మ వచ్చినా సరే మనకేమీ తేడా ఉండదు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రకృతి త్రిగుణాల్లో ఉన్నాం మనము అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఏం చేసుకోవాలి? మనం మెల్లగా మన యొక్క బుద్ధిని ఉపయోగించి కనీసం మనల్ని సత్వగుణంలో మనం ప్రతిష్టాపించుకోవాలన్నమాట. సత్వగుణంలో ప్రతిష్టాపించుకోవాలి. ఏమిటి సత్వగుణంలో ప్రతిష్టాపించుకోవడం? చేస్తే కనుక ఏమవుతుంది? మాంఛాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యేతాన్ బ్రహ్మ పూయాయ కల్పతే. సో అన్ని పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలని మనము దాటి బ్రహ్మ భావాన్ని పొందుతాము. ఈ యొక్క బ్రహ్మ భావన స్థితి ఏమిటి? బ్రహ్మభూత స్థాయి అన్నమాట. భగవద్గీతలో మనకి చాలా ఎలాబరేట్ గా చెప్పారు దీనికి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో ఇక బ్రహ్మభూత స్థాయి అనేటువంటిది ఏమిటి? జంక్షన్, ముక్తి మోక్షం పొందడానికి మనం వెళ్ళేటువంటి స్థాయి ఏమిటి? యొక్క బ్రహ్మభూత స్థాయి. సో బ్రహ్మభూత స్థాయి మనం భక్తి చేస్తూ ఉంటే కనుక భక్తులకి ఏమిటి? ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే ఆ స్థాయిలకన్నీ కూడా వెళ్తూ ఉంటాం మనం. మిగతా వాళ్ళు అయితే కనుక జ్ఞానులు యోగులు అయితే కనుక వాళ్ళు ప్రయత్నించాలి, కష్టపడాలి. నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళినా సరే వాళ్ళకి వెళ్తున్నామో లేదో తెలియదు, వెళ్ళామో లేదో తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళు అనుకుంటాం మేమంతా కూడా భౌతిక కల్మషాల నుంచి బయటపడిపోయాం, మాకు ముక్తి వచ్చేసింది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా ముక్తి రాదు వాళ్ళకి. సో వాళ్ళకి తెలియదు అసలు వెళ్ళామా లేదా, వెళ్తున్నామా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి తెలియదు.
కానీ భక్తిలో అయితే కనుక ఏమిటి, వండర్ఫుల్. ఎవరు బయట వాళ్ళు మనకి చెప్పక్కర్లేదు, మనంతట మనమే అనుభవించగలం అనమాట. మనకే తెలిసిపోతుంది అనమాట, నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని చెప్పేసి. అది భక్తి యొక్క బ్యూటీ అన్నమాట. శ్రీదేవి మాతాజీ 10వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. మృదువు ఆ విధముగా విధి నియమానుసారము 24 గంటలు భక్తి యోగమున పూర్తిగా నెలకొనెను. ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని ఎడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అన్యముగా స్థిరపడెను. హరే కృష్ణ. చూడండి, ఇక్కడ పృథు మహారాజు బయటికి వేరేవన్నీ కూడా ఆయన చేశారు, పంచతపాలు ఇవన్నీ కూడా చేశారు. చేసినా సరే ఆయనకు ఉద్దేశం ఏమిటి, ఎప్పుడు కూడా ఆయనకు మనసు ఎక్కడుంది, శ్రీకృష్ణ భగవానుడి పైనే పూర్తిగా ఆయన మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇలా చేయడం మూలంగా ఏమైంది, ఆయన యొక్క ప్రేమ భక్తి రెండు కూడా చాలా అనన్యంగా పెరిగినాయి అన్నమాట. అందుకే భాగవతం మనకు చెప్తుంది, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమ. ఇప్పుడే చెప్తున్నా, కపట ధర్మాలకి చెప్పదు, మోసం చేసేటువంటి ధర్మాల గురించి శ్రీమద్ భాగవతం మనకు చెప్పదు. సో యొక్క భౌతిక వాంఛలతోటి కలుషితం అవ్వనటువంటి పద్ధతి గురించే మనకి చెప్తుంది. రూప గోస్వామి మనకి చెప్పారు, ఏం చెప్పారు, ఒక భక్తి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటి, ఎలా చేయాలి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఇక భక్తి అనేటువంటిది ఎలా ఉండాలి, శుద్ధ భక్తి అనేటువంటిది మనకి ఉంది చాలా భక్తి, కానీ దాని ఏంటి, కల్మషాలు చాలా ఉన్నాయి అందులో. ఏమేమి ఉండకూడదు భక్తిలోను, భౌతిక కోరికల కోసం మనం భక్తి చేయకూడదు. సో జ్ఞాన కర్మ ఇవి కావాలి అని చెప్పేసి మనం భక్తి చేయకూడదు. ఇవన్నీ కూడా చేస్తే కనుక వాటి కోసం వాటిలన్నిటితో కూడా కప్పబడి ఉండకూడదు భక్తి. ఎలా ఉండాలి మన యొక్క భక్తి, సో అనుకూలంగా ఉండాలి కృష్ణుడికి, కృష్ణుడికి సానుకూలంగా ఉండాలి, కృష్ణుడి వైపు ఉండాలి మనము. అది కూడా కృష్ణుడు ఏవైతే కనుక చెప్పారు, భక్తులు ఏవైతే చెప్పారో, ఆచార్యులు ఏవైతే చెప్పారో, గురువు ఏవైతే చెప్పారో ఆ పద్ధతులను మనం పాటించాలి. అదే అత్యుత్తమమైనటువంటి భక్తి. అటువంటి భక్తి ఇక్కడ పృథు మహారాజు చేసేటువంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది, ఆ జ్ఞానులు యోగులు చేస్తారు కదా అలాగే చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు, క్లియర్గా చెప్పారు. 24 గంటలు కూడా ఆయన పూర్తిగా భక్తి యోగంలోనే నెలకొని ఉన్నారు. సో భక్తుడికి ఏంటంటే కనుక మొత్తం అన్ని కూడా తెలుస్తుంది అనమాట. భక్తుడికి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, జ్ఞాన కర్మ. సో భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి 2 రకాల ఫలితాలు మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. శ్రీమద్ భాగవతం చదివినా సరే మనకి ఏమొస్తాయి, అవి జ్ఞాన వైరాగ్య. మనమేం సెపరేట్ గా వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదే సమయంలో మనకి వైరాగ్యం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని పాటించే వాళ్ళు భగవద్ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, మేము కూడా భగవంతుల్లో ఐక్యం అయిపోవాలి, భగవంతుడిలాగా మేము కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఉద్దేశము. కానీ భక్తుల యొక్క ఉద్దేశం ఏమిటి, మేము ఎప్పుడు కూడా ఏమంటారు భక్తులందరూ కూడా, కైవల్యం నరకాయతే. కైవల్యం అనేటువంటిది ఏదైతే కనుక జ్ఞానులు యోగులు మాయావాదులు వీళ్ళందరూ కూడా కైవల్యం కావాలి, భగవంతుల్లో ఐక్యమైపోవాలి అని అనుకుంటారో అదేమంటారు వాళ్ళందరూ కూడాను, కైవల్యం నరకాయతే. అది నరకప్రాయం భక్తులందరికీ కూడా. ఇంకా భక్తులందరూ ఏంటంటే కనుక ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారన్నమాట. ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు భక్తులు. ధియామానం నా గృణంతి వినామత్సేవనాం జన. స్వామి వచ్చి అడుగుతూ ఉంటారంట, ముక్తి తీసుకోండర్రా, లిబరేషన్ ముక్తిని తీసుకోండి, కొన్ని కైవల్యం వద్దంటున్నారు, మిగతా 4 అయినా తీసుకోండి, సామీప్య సాలోక్య సారూప్య సార్ష్య అయినా తీసుకోండి మీరు అని అంటే కనుక వాళ్ళు ఏమంటారు, ధియామానం నా గృణంతి, మాకొద్దు అని చెప్పేస్తారంట భక్తులు. ఎప్పుడు వద్దంటారంట, వినామత్సేవ నాం జన. జన అంటే కనుక నా వాళ్ళు, నా యొక్క సేవ లేకపోతే కనుక మీరు ఎటువంటి ముక్తి ఇచ్చినా సరే మాకు వద్దు అని చెప్తారనమాట. సో భక్తుల యొక్క
స్థాయి ఆ విధంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పృథు మహారాజు నిరాకార బ్రహ్మాన్ని ఆయన అర్చించలేదు. ఎప్పుడు కూడా ఆయన విశుద్ధ భక్తుడి కింద ఆయన ఉండడం జరిగిందనమాట. ఎప్పుడు కూడా నిరాకార బ్రహ్మంలో కలవాలి ఆయన అనుకోలేదన్నమాట. కానీ ఆయన చేసినటువంటి భక్తి యోగ కర్మల మూలంగా ఇంకా ఇంకా ఆయన భక్తి యోగంలో స్థిరంగా ఆయన ఉండడానికి ఆయనకి అవకాశం కల్పించింది అన్నమాట. లక్ష్మీదేవి మాతాజీ 11వ శ్లోకం అనువాదించారు. హరే కృష్ణ ప్రభు. నిరంతర భక్తి యోగముచే పృథువు మనస్సు పవిత్రమై అతడు భగవత్ చరణారవిందములను తదేకముగా చింతింపగలిగెను. తత్కారణమున అతడు పూర్తిగా అసంగుడై పూర్ణ జ్ఞానమును బడిసి సర్వ సంశయ దూరుడయ్యను. ఆ విధముగా అతడు మిథ్యాహంకారము నుండి భౌతిక భావన నుండి విడివడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడే చెప్పుకున్నాం, భక్తి చేస్తే గనక మనకి అన్ని కూడా వచ్చేస్తాయి. భక్తి ఈజ్ ఎన్కంపాసింగ్, భక్తి ఈజ్ కంప్లీట్. భక్తి అనేటువంటిది ఏమిటి? చాలా పరిపూర్ణమైనటువంటిది. భక్తి అనేటువంటిది పూర్తిగా ఎన్కంపాసింగ్, అన్ని కూడా అందులోనే ఉంటాయి, భక్తిలోనే ఉంటాయి. సో భక్తికి వేరే వేటిది కూడా సహాయ సహకారాలు అవసరం లేదు. జ్ఞానం కానీ, యోగం కానీ, తపస్సు కానీ ఏమీ అవసరం లేదు. కేవలం భక్తి అనేటువంటిది ఇన్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్, పరిపూర్ణం అన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మిగతా వాటిల్లో వాళ్ళకి ఆ యొక్క పరిపూర్ణత, సక్సెస్ అనేది రావాలి అని అంటే కనుక వాళ్ళకి భక్తి కావాలి. ఒక జ్ఞానయోగికి సక్సెస్ రావాలి అని అంటే కనుక వాళ్ళు కొంచెం భక్తి కలపాలి అందులో. ఒక ధ్యానయోగికి ఆ యొక్క పరమాత్మకు తెలియాలి అని అంటే కనుక ఆయన కూడా కొంత భక్తి కలపాలి అందులో, లేకపోతే వాళ్ళకి సక్సెస్ రాదు. కానీ భక్తికి ఏమీ బయటవేం వేటితో కూడా సంబంధం లేదు. భక్తి అనేటువంటిది పూర్తిగా ఇండిపెండెంట్. నారద పంచరాత్రంలో నారదముని చెప్తారనమాట, భక్తి అనేటువంటిది ఆయన రాణితో పోలుస్తారు. ఒక రాణిగారు వచ్చారనుకోండి, ఆవిడతో పాటు మొత్తం ఆవిడ యొక్క సేవికలు, పరిచారికలు, ఆవిడతో పాటు ఇంకా ఉండేటువంటి సఖులు అందరూ కూడా వచ్చేస్తారు రాణిగారు వస్తే కనుక. అదే విధంగా ఎప్పుడైతే కనుక భక్తిదేవి మన యొక్క జీవితంలోకి వస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, భౌతిక సంపత్తులు, మోక్షము, యోగ సిద్ధులు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మన యొక్క ఆచార్యులు అనమాట, ఒక ఆయన, నాకు పేరు గుర్తు రావట్లేదు. సో ఆయన రీసెంట్గానే, ఇది మరీ అంత ఎక్కువేం కాదు, మేబీ ఒక 200-300 years ముందనమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నారు, బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన పొద్దున్నే, అప్పట్లో అందరూ కూడా యొక్క వేపలతో చేసుకుంటూ ఉంటారు కదా, ఆయన కూడా బ్రష్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. బ్రష్ చేసుకుంటే కనుక ఆయన యొక్క శిష్యులు కొంతమంది వచ్చారనమాట. గురుగారు చూసారా, ఆయన ఒక యోగి అంట, ఆయన ఒక చిన్న కర్ర మొక్క మీద నిలబడి ఆయన చూడండి గాల్లో ఎగిరిపోతున్నాడు ఆయన అని చెప్పి అన్నారంట. చూడండి అని వింతగా అన్నారంట. సో గురుగారు ఇలా చూసారంట, ఆయన మన ఆచార్యులే అనమాట. ఇలా చూసారు ఆయన, చూసి మళ్ళీ ఆయన బ్రష్ చేసుకుంటూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు, ఆయన పనిలో ఆయన ఉన్నారనమాట. ఇంకా శిష్యులు మాత్రం ఇంక గురుగారు ఇంకా చూడలేదు, మళ్ళీ ఎక్కడ చూడడం మిస్ అయిపోతారో అని చెప్పేసి ఏం చేశారు, గురుగారు చూడండి మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకో రౌండ్ వచ్చాడు ఆయన, ఇటు నుంచి ఇటు తిరిగి మళ్ళీ ఇలాగ వచ్చాడు ఆయన అని చెప్పి చెప్తున్నారు. ఏంటి అందులో గొప్ప విషయం ఏముంది అని చెప్పేసి ఆయన పళ్ళు తోకుంటున్నారు కదా వేపళ్ళతోటి, ఆ వేపలను కిందేసారంట. కిందేసి ఆయన కూడా దాని మీద నిలబడ్డారంట. ఆ వేపల మీద ఆయన కూడా ఎగురుతున్నారంట. గురుగారు ఎగిరి ఓ రౌండ్ వేసి ఆయన కూడా వచ్చారనమాట. ఇదేమన్నా పెద్ద విషయం ఏంటి మనకి? అన్ని కూడాను వీటిలన్నిటి పట్ల కూడా మనము ఆసక్తి చూపించకూడదు. మనం ఎక్కడ ఉండాలి? భక్తి చేసుకోవాలి భగవంతుడికి, కృష్ణుడికి భక్తి మీద ఉండాలి. కానీ వీటితోటి మనము ఉండకూడదు, వీటి పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పారంట. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట, మా గురువు గారికి ఇంత శక్తి ఉందా అని చెప్పేసి. సో అలాగా మనం భక్తి చేస్తూ ఉంటే కనుక యోగ సిద్ధులు అన్ని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి బిలవమంగళ ఠాకూర్ కూడా చెప్పారనమాట. సో ఆయన అయితే కనుక ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు. ఏం చెప్తూ ఉన్నారైనా కృష్ణ కరుణామృతంలో, మీ యొక్క భక్తి చేస్తూ ఉన్నాను నేను, కాబట్టి ఈ యొక్క ముక్తిదేవి ఎవరైతే కనుక మోక్షాన్ని ఇవ్వడానికి ఉంటుందో ఆవిడ ఎప్పుడు కూడా నా గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. ఆవిడ దయచేసి ముక్తి తీసుకోండి, దయచేసి ముక్తి తీసుకోండి, నేను ముక్తి ఇవ్వడానికి వచ్చాను, తీసుకోండి అని చెప్పి నా కోసం వెయిట్ చేస్తుంది. సో ముక్తిదేవి వెయిటింగ్.
ఇంకా ముక్తిదేవే వెయిటింగ్ అంటే కనుక ఇంకా ధర్మార్థ కామమోక్షాలు కామాలు ఇవన్నీ కూడా కర్మ ఫలాలు ఇవన్నీ కూడా అవి కూడా వెనకాలే ఉంటాయి, ఆవిడ వెనకాలే ఉంటాయి. సో కాబట్టి భక్తుడు భక్తి మాత్రం చేస్తే సరిపోతుంది, ఇంకేమి కూడా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని రకాలైనటువంటి ఫలితాలు అన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఇంకా ప్లస్ భక్తుడికి ఏమొస్తాయి, భక్తుడు బ్రహ్మభూత స్థాయికి వెళ్తాడు. బ్రహ్మభూత స్థాయి చెప్పుకున్నాం మనం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో నా యొక్క భక్తుడు కేవలం నా యొక్క భక్తి మాత్రం చేస్తూ ఉండడం మూలంగా ఆటోమేటిక్గా ఇక బ్రహ్మభూత స్థాయికి వెళ్ళిపోతాడు. బ్రహ్మభూత స్థాయి అనేటువంటిది ఏమిటి, యొక్క ప్రకృతి త్రిగుణాల నుంచి అతీతంగా ఉండేటువంటి స్థాయి అన్నమాట బ్రహ్మభూత స్థాయి. ఎవరు వెళ్ళగలరు యొక్క బ్రహ్మభూత స్థాయికి? చాలా తేలిగ్గా, మంచాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల్లో కూడా నా యొక్క భక్తిలో ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళందరూ కూడా ప్రకృతి త్రిగుణాన్ని దాటి బ్రహ్మభూత స్థాయిని చేరుకుంటారు. సో కేవలము శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల్ని మనం ఆశ్రయిస్తే చాలు, ఆ పాద పద్మాల పట్ల మనకి ఆసక్తి కలిగితే చాలు, ఆ పాద పద్మాల పట్ల మనకి ధ్యానం ఉంటే చాలు. సో ఈ విధంగా మనము యొక్క శుద్ధ సత్వానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. మంచిగా ఎవరికైనా సరే పచ్చన శక్తి ఉంది, బాగా ఆరోగ్యంగా ఉంది, అరుగుతుంది ఆయనకి ఏది తిన్నా సరే. సో భోజనం తర్వాత మనం ఏది తిన్నా సరే అతనికి అరిగిపోతూ ఉంటుంది. ఆయనకి డైజెషన్ అవ్వడానికి మళ్ళీ ఆయన మందులు వేసుకోవడం కానీ వేరే ఏమీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అలాగే యొక్క భక్తి అనేటువంటి అగ్ని ఎంత దృఢమైనటువంటిది అంటే కనుక యొక్క భౌతిక ఆకర్షణలు, యొక్క జ్ఞాన సంపాదనలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయి అన్నమాట. సో భక్తి చేస్తూ ఉంటే కనుక యొక్క జ్ఞానము వైరాగ్యము రెండు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనమేం తెచ్చుకోకర్లేదు, మనమేమి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చదువుకున్నామా, భౌతికంగా చదువుకోలేదా, ఏమవుతుంది యొక్క జ్ఞానం అంతా కూడా తేనే బ్రహ్మ హృదయాది కవయే, మన యొక్క హృదయంలోనే అది ప్రకటితమైపోతుంది అనమాట యొక్క జ్ఞానం అనేటువంటిది. అది నిజమైనటువంటి జ్ఞానము. అంతేగాని పుస్తకాల్లో చదువుకునేటువంటిది, నేను స్కాలర్ని, నీకు సంస్కృతి వచ్చి నాకు ఎంఏ సంస్కృతి ఉంది, లేకపోతే నాకు పిహెచ్డి ఉంది, ఇవి కాదు నిజమైన జ్ఞానం. సో ఇక బ్రహ్మభూత స్థాయికి చేరుకోగలరు అనమాట భక్తులు. అదే మిగతా వాళ్ళ జ్ఞానులు యోగులు అయితే కనుక ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ భక్తులు చాలా తేలిగ్గా ఆ స్థాయికి వెళ్ళిపోగలరు అనమాట. లావణ్య మాతజీ 12వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేహభావన పూర్తిగా తొలగినంతటా పృథువు శ్రీకృష్ణ భగవానుడి ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడని అనుభూతమనొచ్చుకొనెను. ఆ విధంగా దేవదేవుని నుండి ఉపదేశమును అందగలిగి అతడి సమస్త యోగ జ్ఞానాభ్యాసములను విడిచెను. కృష్ణ భక్తియే జీవితం యొక్క చరమలక్ష్యమనియు జ్ఞానులు మరియు యోగులు కృష్ణ కథ ఎడ అనురక్తులు కానిదే అస్తిత్వమునకు సంబంధించిన వారి భ్రాంతి నశింపదనియు పరిపూర్ణంగా అనుభూతమనొచ్చుకొనినందున జ్ఞానము యోగముల పూర్ణత్వమునందును అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ ప్రభుజీ. మనకి భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకం వస్తుంది. ఏమిటా శ్లోకం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు, పండితుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? విద్యా వినయ సంపత్తులు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ఎవరెవరిని సమానంగా చూస్తారు? బ్రాహ్మణుడిని, ఆ తర్వాత ఆ కుక్కని, అదేవిధంగా ఏనుగుని, ఆ కుక్క మాంసం తినేటువంటి చండాలుణ్ణి, అదేవిధంగా అందరినీ కూడా ఆయన సమానంగా చూస్తారు. అదేంటంటే అందరూ ఎలా సమానం అవుతారు అని అంటే కనుక ఆయన సమానంగా చూడగలుగుతాడు. ఆయనకి సమదృష్టి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కనుక ఆయన చూడగలుగుతాడు చాలా క్లారిటీగా. ప్రతి శరీరంలో కూడాను జీవుడు రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉన్నాడు, కానీ ఆ జీవుడితో పాటు ప్రతి శరీరంలో కూడా పరమాత్మ ఉన్నారు.
అని చెప్పి పరమాత్మని ఆయన చూడగలుగుతారు అన్నమాట. ఇక పరమాత్మని చూడగలుగుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో పరమాత్మని చూడగలుగుతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమదృష్టితోటి ఆయన చూడగలుగుతారు. ఈ విధంగా భక్తి యోగం చేయటం మూలంగా పృథు మహారాజ్ ఇప్పుడు ఈ బ్రహ్మభూత స్థాయి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఆయన? ఇక భౌతిక కల్మషాల నుంచి దాటుకుని త్రిగుణాల నుంచి బయటపడి ఇప్పుడు ఆయన ఏ స్థాయికి వచ్చారు? ఆయన అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మని ఆయన చూడగలిగారు. చూడటం కాదు, ఆ యొక్క పరమాత్మని ఆయన అనుభూతి ఉనర్చుకోగలిగారు. ఏమవుతుంది అప్పుడు? అందరికి దగ్గర కూడా ఆ పరమాత్మ ఎలా ఉంటారు? ఉపదృష్టానుమంతాచ భర్తా భోక్త మహేశ్వర. సో ఆయన ఎలా ఉంటారు? విట్నెస్, మనం చేసేటువంటి పనులన్నీ కూడా చూస్తూ ఉంటారు, అనుమతి ఇస్తూ ఉంటారు. పరమాత్మ యొక్క రోల్ అది. కానీ ఎప్పుడైతే కనుక ఇక బ్రహ్మభూత స్థాయి దాటుకుని ఇక పరమాత్మని మనము దర్శించగలిగామో, విద్యా వినయ సంపన్నే స్థాయికి వెళ్ళగలిగితే కనుక అప్పుడు ఆయన ఏమైపోతారు? మనకి చైత్య గురువు అయిపోతారు. మన యొక్క లోపల నుంచి ఆయన మనకి డైరెక్షన్ ఇస్తారనమాట. అప్పటిదాకా ఆయన సైలెంట్ గా ఉంటారు. ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చామో ఆయన అలా చెయ్యి, ఇలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి లోపల నుంచి ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, నిర్దేశం ఇస్తూ ఉంటారు. పృథు మహారాజ్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేసారనమాట. సో వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆయన ఈ యొక్క యోగా జ్ఞాన అభ్యాసాలన్నీ కూడా ఆయన వదిలిపెట్టేశారు. సో ఇప్పుడు కృష్ణ భక్తి, కృష్ణ కథయే ముఖ్యం నాకు అనేటువంటి స్థాయికి వచ్చేసారు అనమాట. సో ఆయనకి వాటి పట్ల ఎటువంటి అభిరుచి కూడా లేదనమాట. సో ఇప్పుడు మీరందరూ కూడా వింటున్నారు. ఇంచుమించు మనం మొదలుపెట్టి 1.5 గంట అయింది. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినగలుగుతున్నారు. మామూలు వాళ్ళు ఎవరినైనా సరే ఒక 1/2 గంట కూర్చోమని చెప్పండి, వినమని చెప్పండి, వినలేరు. ఎందుకు వినలేరు? వాళ్ళకి కృష్ణ కథ అంటే కనుక ఆసక్తి లేదు. వాళ్ళకి కృష్ణ కథ అంటే ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళు వినలేరు. 1/2 గంట వినమనండి, ఒక 5 నిమిషాలు కూర్చోమనండి, వాళ్ళ వల్ల కాదు. కానీ మీరు వినగలుగుతున్నారంటే ఏమిటి? కృష్ణ కథ పట్ల ఆసక్తి వచ్చింది. కానీ ఈ యొక్క ఆసక్తి ఇంకా మనం పెంచుకోవాలన్నమాట. సో మనుషుడి యొక్క జీవన పూర్ణత్వం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? కృష్ణ కథా శ్రవణ ఆసక్తి పైన ఆధారపడి ఉంటుంది. కృష్ణ కథ మీద మనకి ఎంత ఆసక్తి ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకి బహునాం జన్మనామంతే మనకి ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవుడే మొత్తము, శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వము అనేటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. మనము ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత విశుద్ధ భక్తిలో మనం అప్పుడు నెలకొనగలుగుతాం అన్నమాట. సో కాబట్టి మనల్ని యొక్క భవసాగరం నుంచి దాటించేది ఏమిటి? కృష్ణ కథ, కృష్ణ కథ, కృష్ణ నామము. ఈ రెండు చాలన్నమాట. అవి ఏం చేస్తే మనల్ని యొక్క భవసాగరం నుంచి దాటించి మనల్ని ఆ యొక్క శ్రీకృష్ణ యొక్క పాద పద్మాల దగ్గరికి, గోలోక బృందావనంలోకి మనకి చేర్చగలుగుతాయి అన్నమాట. జనని మాతాజీ 13వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కాలక్రమమున పృథువు దేహమును త్యజింపవలసి వచ్చినప్పుడు అతడు మనస్సును శ్రీకృష్ణ పాదారవిందములపైననే స్థిరముగా నిలిపెను. ఆ విధముగా అతడు పూర్తిగా బ్రహ్మభూత స్థితిలోనే నిలిచి భౌతిక దేహమును త్యజించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం చెప్పుకున్నాం భగవద్గీతలో 8వ అధ్యాయం. అధ్యాయం పేరు ఏమిటి? భగవత్ ప్రాప్తి. 8వ అధ్యాయం ఎంతో అద్భుతమైన అధ్యాయం. 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి. దివ్య జ్ఞానము 9వ అధ్యాయం, అది ఇంకా సూపర్. అందులో చాలా క్లియర్ గా చెప్పారనమాట. ఈవెన్ భాగవతంలో కూడా చాలా చోట్ల వర్ణన వస్తుంది. ఈవెన్ మనకి సనత్ కుమారులు కూడా ఇంతకు ముందు అధ్యాయంలో అదే చెప్పారు. మనకి యొక్క మనస్సు అనేటువంటిదే మనకి యొక్క భౌతిక ప్రపంచంలో బంధకారకము. యొక్క మానసిక కల్పనల ద్వారానే మనము రకరకాలైనటువంటి శరీరాల్లో, రకరకాల పరిస్థితుల్లో, రకరకాలైనటువంటి విషయాల పట్ల మధ్యలో మనం ఉంచబడుతూ ఉన్నాము. ఈ మనసే మనల్ని ఒక శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి తీసుకుని వెళ్తుంది మానసిక కల్పనల ద్వారా.
సో కాబట్టి యొక్క మనస్సుని మనం నియంత్రించుకోగలగాలి. సో మనకి చెప్పారు భగవద్గీతలో కూడా, యమ్యం వాపి స్మరణ్ భావం చదేచ్ఛంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ యదా తద్భావ భావిత, సదా తద్భావ భావిత. సో మనం చనిపోయేటప్పుడు ఏ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా మనము తర్వాత అదే భావాన్ని మనం పొందుతాము. మనం చనిపోయేటప్పుడు కోకోకోలా గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఏమవుతాం? ఆ కోకోకోలాలో పురుగులాగా పుడతాం. వేరే విషయం గురించి, మన ఇంట్లో బాగా కుక్క ఉంది, ఆ కుక్క గురించే మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం. ఇంకా నాకు ఒక్కొక్కసారి చూస్తే చాలా ఒక వింతగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కుక్కలు పెంచుకునేటువంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎలా ఆలోచిస్తారు అంటే కనుక వాళ్ళు కుక్క స్థాయిలోకి వెళ్ళి ఆలోచిస్తారు. వాళ్ళు ఆ కుక్క ఇలాగా తోక ఊపుతుంటే కనుక వీళ్ళకి అర్థం అవుతుంది అనమాట, ఆ కుక్కకి ఇది కావాలి అని. సో కుక్క ఒక రకంగా అరిస్తే కనుక వాళ్ళకి అర్థం అవుతుంది, కుక్కకు ఇంకో రకంగా అరిస్తే కనుక వాళ్ళ కుక్కకి ఏం కావాలి, సో కుక్క తలూపితే కనుక ఏం కావాలి అంటే కనుక వాళ్ళు ఏంటి ఆ కుక్క స్థాయికి, అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటి మానవుడి యొక్క స్థాయి ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కుక్క స్థాయికి వెళ్ళి ఆ కుక్క లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో చనిపోయేటప్పుడు ఆ టామీయో ఏదో ఒకటి నిమ్మియో ఏదో పెట్టుకుంటారు పేరు, సో దాని గురించి ఆలోచిస్తున్నాను. వీడు ఏమవుతాడు? వచ్చే జన్మలో కుక్క అవుతాడు. సో మన చైతన్యాన్ని ఏం చెప్తున్నాయి మనకి శాస్త్రాలు? నువ్వు ఇంకా పైకి తీసుకుని వెళ్ళు నీ యొక్క చైతన్యాన్ని అంటే కనుక వీళ్ళు డబ్బులు పెట్టుకుని ఆ యొక్క కుక్కలను పెంచుకుని ఇంకా కిందకి జంతువుల స్థాయికి తీసుకుని వెళ్తున్నారు అనమాట ఆ యొక్క చైతన్యాన్ని. కానీ మనం ఏం చేయాలి? యొక్క కింద కుక్కల స్థాయికి, పిల్లుల స్థాయికి మన చైతన్యాన్ని తీసుకుని వెళ్లకుండా మనం ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? కృష్ణ చైతన్యం తీసుకుని వెళ్ళాలి. కృష్ణ చైతన్యం తీసుకుని సో ఏం చేయాలి? మనము మరణ సమయంలో శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలని మనం ధ్యానించగలిగితే అంతకంటే మనం టెస్ట్ పాస్, అల్టిమేట్ టెస్ట్. అప్పుడు కనుక మనం కృష్ణుని ప్రార్థించగలిగితే, ప్రార్థించడమే కాదు జస్ట్ స్మరించుకోవడం. ఎందుకంటే కనుక మరణ సమయంలో మనము ఏం చేయగలుగుతామో అనేటువంటిది మనకు గ్యారంటీ లేదు. మాట్లాడతామా? ఎందుకంటే మరణ సమయంలో మనకు గాలి పీల్చుకోలేము, గొంతు పనిచేయదు, కళ్ళు కనిపించవు, మనకి ఏమో చెవులు వినపడవు, ఏమేమో జరుగుతుందో మనకు తెలియదు. మనకి శరీరంలో ఇంద్రియాలన్నీ కూడా మొండికేసేస్తాయి అప్పుడు. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నారు? నా నామం చెప్పమని కూడా అంటలేదు. ఏమంటున్నారు? మనస్సులో నువ్వు నన్ను జస్ట్ తలుచుకో చాలు, నా యొక్క పాదపద్మాల్ని తలుచుకో అని చెప్తున్నారు అన్నమాట. అందుకే మనకి గొప్ప ఆళ్వార్లో ఒక ఆయన అన్నమాట. ఆయన కులశేఖర ఆళ్వార్. ఆయన ప్రార్థిస్తారనమాట, కృష్ణ నా యొక్క ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది, నా మనసు చాలా స్థిరంగా ఉంది, నా మనసు అనేటువంటిది ఒక హంసలు ఏం చేస్తూ ఉంటాయంటే కనుక కేవలము చాలా మంచి నీళ్లు ఉంటే వాటిని మాత్రమే స్వీకరిస్తాయి, మురికి నీళ్లు అవన్నీ కూడా స్వీకరించు. ఇంకా హంసలకి ఒక ప్రొక్లివిటీ ఏంటంటే కనుక దానికి ఇష్టమైనటువంటివి ఏంటంటే కనుక యొక్క కమలాలు ఎక్కడైతే ఉంటాయో కమలం మధ్యలో ఉన్నటువంటి నీళ్లు ఉంటాయి కదా, వాటిని మాత్రమే అవి స్వీకరిస్తాయి అన్నమాట. అలాగా నా యొక్క మనసు అనేటువంటిది ఏమిటి? ఇప్పుడు నీ యొక్క పాద పద్మాల దగ్గర ఉంది హంసలాగా. సో కాబట్టి నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యము, మనసు అన్ని చాలా చక్కగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాకు మరణం వచ్చేలాగా చేసేయి స్వామి. నీ యొక్క పాద పద్మాలను ఇప్పుడు తలుచుకోగలుగుతున్నాను, నా యొక్క మనస్సుని నీ యొక్క పాద పద్మాల మీద ఇప్పుడు పెట్టగలుగుతున్నాను. సో కాబట్టి నాకు మరణం వచ్చేలాగా ఇప్పుడు చేసేయి అని చెప్పి ఆయన ప్రార్థిస్తారన్నమాట, కులశేఖర ఆళ్వార్. సో కాబట్టి సక్సెస్ ఏంటి మనకి? లైక్ చనిపోయే సమయంలో కృష్ణుని గురించి ఎలాగోలాగా సంహవరదర్ ప్రభుపాద్ గారు చెప్తారు, ఎలాగోలాగా కృష్ణుని తలుచుకోగలగాలి. తలుచుకుంటే మనకి ఎగ్జామ్లో పాస్ అయిపోయినట్టే అన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు ఆయన పృథు మహారాజు ఈ స్థాయికి వచ్చేసారు. ఆయన కులశేఖరాలు వారు ఇప్పుడు చెప్పారు కదా, ఆ స్థాయికి వచ్చేసారు. కృష్ణుడి యొక్క పాద పద్మాల మీదే ఆయన పూర్తిగా ఆయన యొక్క మనస్సంతా కూడా కేంద్రీకృతం అయిపోయింది. సో పరమాత్మ స్థాయిని కూడా దాటి ముందుకు వచ్చేసారు ఆయన. కానీ ఏంటంటే కనుక ఆయన పృథు మహారాజు ఇంతకు ముందు నేర్చుకున్నారు కదా ఆ యొక్క విద్య అంతా కూడా, ప్రాణాయామ అవన్నీ కూడా నేర్చుకున్నారు కదా, వాటిని ఉపయోగించుకుని ఆయన ఏంటంటే కనుక ఇంకా నేను చాలా ఫాస్ట్గా ఇంకా భౌతిక ప్రపంచంలోంచి వెళ్ళిపోవాలి, ఇంకా ఇక్కడ ఉండకూడదు నేను అని చెప్పి ఆయన అనుకున్నారనమాట. ఆ ప్రాసెస్ని ఎందుకంటే కనుక ఆయన సహజ మరణం కూడా వరకు కూడా ఆయన వెయిట్ చేయదలుచుకోలేదు.
ఆ ప్రాసెస్ స్పీడ్ చేయాలని చెప్పేసి ఆయన ఒక పద్ధతిని పాటించారు. అది ఆ పద్ధతి గురించి మనకి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట. అదేంటో చూద్దాం. నాగం సునీత మాతాజీ 14వ శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఋతువు ప్రత్యేక శాసనమును దాల్చిన వాడే ఆసనమును దాల్చిన వాడే గుదద్వారమును చీల మండలతో మూసి వాటి పీడనము ద్వారా ప్రాణవాయువును మెల్లమెల్లగా పైకి గొనిపోయి నాభి చక్రమును హృదయమును కంఠమును దాటి చివరకు భ్రూమధ్యమునకు తెచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చెప్పినటువంటి ఆసనం ఏమిటి అంటే కనుక ఇది ముక్తాసనం అన్నమాట. సో ముక్తాసనంలో ఏం చేస్తారు అంటే కనుక యోగులు వాళ్ళ యొక్క లైఫ్ ఎయిర్ అనమాట, ప్రాణవాయువుల్ని మెల్లమెల్లగా వాళ్ళు పైకి తీసుకుని వస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆసనాలకి నేర్పడానికి ముందు ఏం చేస్తారు, మనకి యమ నియమ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, వీటి గురించి అంతా కూడా చెప్పుకున్నాం. అందులో ఒక ప్రాసెస్ బాగా పెర్ఫెక్షన్ వచ్చిన తర్వాత, హై లెవెల్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు, ఇక ముక్తాసనం ఒకటి నేర్పుతారు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. చాలా మంది ఏంటంటే కనుక సరైనటువంటి ప్రాక్టీస్ చేయకుండా, లెవెల్ రాకుండా చేస్తే కనుక ఏమవుతుంది, సో వాళ్ళకి మైండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఈ విధంగా శరీరాన్ని త్యాగం చేసినటువంటి యోగులు ఏమవుతారు, వాళ్ళు శరీరం నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు ఏ లోకానికి కావాలంటే కనుక ఆ లోకానికి వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. స్వర్గలోకం కావాలంటే స్వర్గలోకం వెళ్ళొచ్చు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకం కావాలంటే బ్రహ్మలోకం వెళ్ళొచ్చు, బ్రహ్మజ్యోతి కావాలంటే బ్రహ్మజ్యోతి వైకుంఠానికి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకు చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు 2 పద్ధతులు, కృష్ణగతి, శుక్లగతి. కృష్ణగతిలోంచి ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాడు చంద్రుడి దగ్గరికి వెళ్తారు, కానీ మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇంకా శుక్లగతి పొందినవాడు వెళ్తాడు, బ్రహ్మజ్యోతిని చేరుకుంటాడు, సో వైకుంఠాన్ని చేరుకుంటాడు అని చెప్పి చెప్తారన్నమాట. సో భక్తులు యొక్క కృష్ణగతి, శుక్లగతి గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే పృథు మహారాజు ఇక్కడ ప్రాసెస్ని ఆయన ఫాస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ పద్ధతిని ఆయన, ఎందుకంటే ఆయన సెపరేట్గా ఏం లేదు, ఇంతకుముందు ఆయనకు వచ్చు కాబట్టి వచ్చిన విద్యను ఆయన వాడుకుంటున్నారు అంతే. సో పూర్వం అభ్యాసం చేశారు కాబట్టి దాన్ని వాడుకుని బ్రహ్మభూత స్థాయికి చేరుకుని ఆయన యొక్క తిరుగు ప్రయాణాన్ని ఆయన చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. సో దీని కుండలిని చక్రం మీద విజయాన్ని సాధించడం, మెల్లమెల్లగా యొక్క చక్రాలన్నీ ప్రాణవాయుని మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం వరకు కూడా తీసుకుని వచ్చి భూమధ్యానికి తీసుకుని వచ్చి ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క బ్రహ్మమందిరం పగిలి ఏమవుతారు, జీవుడు యొక్క భౌతిక ప్రపంచం నుంచి వదిలిపెట్టి వెళ్ళగలుగుతారు. కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే కనుక ముందు ఇవన్నీ కూడా చెయ్యాలి. చెయ్యాలి అని అంటే కనుక ఏం చేయాలి, ముందుగానే వాళ్ళు బ్రహ్మభూత స్థాయికి చేరుకోవాలి, లేకపోతే కనుక ఈ ఆసనం అనేటువంటిది ఉపయోగపడదు. కానీ భక్తులు మాత్రం ఇక ముక్తాసనం లేకుండానే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలరు. ప్రభుపాద్ గారు చెప్తారు, చాంటింగ్ ఆన్ ద వే టు బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే. సో ఏం లేదు, మనం జపం చేస్తూ ప్రసాదం తీసుకుంటూ డాన్సింగ్ ఆన్ ద వే టు బ్యాక్ టు గాడ్. సో చక్కగా మనం నృత్యం చేసుకుంటూ మనము ఒక భగవద్ధామానికి మనం వెళ్ళిపోగలము. సో ఇక్కడ పృథు మహారాజు ఎందుకు చేశారు ఇది అని అంటే కనుక మనం చేయాల్సిన అవసరం లేదు, భక్తులు చేయాల్సిన అవసరం లేదు. కానీ పృథు మహారాజు ఏంటంటే కనుక ఆయన ఇంకా చాలా ఫాస్ట్గా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, ఇంకా భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు ఇంకా తట్టుకోవట్లేదు, విరహం అవ్వట్లేదు కాబట్టి ఆయన ఫాస్ట్గా చేయాలి. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి విద్య ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ యొక్క విద్యని ఆయన ఉపయోగించుకున్నారనమాట. సో చందన మాతాజీ చదవండి 15వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు. ఆ విధంగా పృథు మహారాజు ప్రాణవాయువును మెల్లమెల్లగా బ్రహ్మరంధ్రంను చేర్చి ఆ పైన భౌతిక అస్తిత్వ వాంఛను కోల్పోయాను. పిదప అతడు క్రమముగా ప్రాణవాయువును వాయువునందు భూమి యందు దేహమందలి అగ్ని యందు మిళితము కావించను. హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 16వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మి అన్నారని ఎవరు ఉన్నారు, చదవమంటారా? చదవండి. హరే కృష్ణ. ఈ రీతిని పృథు మహారాజు ఆయా దేహాంగముల స్థితులను అనుసరించి ఇంద్రియములను ఆకాశములోను రక్తాదుల వంటి శరీర ద్రవములను జలములలోను మిళితము చేశాను.
అతడు భూమిని జలముతోనూ, జలమును అగ్నితోనూ, అగ్నిని వాయువుతోనూ, వాయువును ఆకాశముతోనూ లీనము కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. జనని మాతాజీ చదవండి 17వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. పదిహేనో శ్లోకం. 17. హరే కృష్ణ. అతడు మనస్సును ఇంద్రియములతోనూ, ఇదేనా ప్రభుజీ? 17 18. అదే మాతాజీ, అదే. అతడు మనస్సును ఇంద్రియములతోనూ, ఇంద్రియములను ఇంద్రియార్థములతోనూ వాటి స్థానములను అనుసరించి లీనము కావించెను. అహంకారమును అతడు మహత్తత్వమున విలీనము కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. ఎన్న బుక్ ప్రభుజీ? భాగవతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకం పూర్తయింది మాతాజీ. 17. ఓకే. బుక్ సో ఇప్పుడు పృథు మహారాజు మెల్లగా 17. సో పృథు మహారాజు ఇప్పుడు ఏం చేశారంటే గనక ఆయన ప్రాణవాయువుని మెల్లగా ఆ విధంగా బ్రహ్మరంధ్రానికి చేర్చి భౌతిక వాంఛలన్నిటినీ కూడా ఆయన కోల్పోయారనమాట. సో మెల్లగా మనం చెప్పుకున్నాం ఏ విధంగా అయితే కనుక జీవుడు ఇక భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇక ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందో, సో దానికి మళ్ళీ రివర్స్ ప్రాసెస్ అనమాట. సో రివర్స్ ప్రాసెస్ అనమాట. సో ప్రాణవాయువుని మళ్ళీ వాయువులో కలిపేశారు, దేహాన్ని భూమిలో కలిపేశారు, దేహంలో ఉన్న అగ్నిని అగ్నిలో కలిపేశారు, ఆ తర్వాత మొత్తం ఇంద్రియాలన్నీ కూడా ఆకాశంలో కలిపేశారు, ఆ తర్వాత మన శరీరంలో ద్రవాలన్నింటినీ కూడా మొత్తం జలంలో కలిపేశారు. సో భూమిని జలంలోనూ, జలాన్ని అగ్నిలోనూ, అగ్ని వాయువుతోనూ, వాయువుని ఆకాశంలోనూ లీనం చేశారు. సో ఆ తర్వాత మనస్సు, ఇంద్రియాలు వీటిలన్నిటిని కూడా ఇంద్రియ అర్థాల్లో కూడా ఆయన లీనం చేసేసి అల్టిమేట్ గా ఆయన అహంకారాన్ని మహత్తత్వంలో ఆయన విలీనం చేస్తారు. అంటే ఎక్కడి నుంచి ఏమైతే కనుక తెచ్చుకున్నారో అవన్నీ కూడా వాటిలన్నిటికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు అనమాట. సో చేసేసిన తర్వాత సుబ్రహ్మణ్య 18వ శ్లోకం చదవండి. 18వ శ్లోకం ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. పృథువు జీవుని సమస్త ఉపాధిని మాయశక్తికి నియామకుడైన వాని యందు అర్పణం కావించెను. ఏ ఉపాధి వలన జీవుడు బంధితుడగును దాని నుండి బయటపడి అతడు జ్ఞాన వైరాగ్యముల చేతను భక్తియోగపు ఆధ్యాత్మిక బలము చేతను ముక్తుడయ్యను. ఈ రీతిని కృష్ణ భావనాయుత నిజస్థితిలో నెలకొని అతడు ప్రభువుగా ఇంద్రియ నియామకుడు దేహత్యాగము చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విధంగా పృథు మహారాజు ఆయన యొక్క శరీరాన్ని ఆయన వదిలిపెట్టారనమాట. సో ఎక్కడి నుంచి ఏవైతే కనుక తెచ్చుకున్నారో, ఉపాధులు ఏవైతే తెచ్చుకున్నారో వాటిలన్నిటిని కూడా వాటికి అన్ని కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో మా యొక్క శరీరం అనేటువంటిది ఏమిటి? యొక్క యంత్రరూఢాని మాయయ, యొక్క మాయ చేత తయారు చేయబడినటువంటి యొక్క శరీరము, యంత్రం. సో ఎప్పుడైతే కనుక మామూలుగా మనకి న్యాచురల్ డెత్ వస్తే కనుక ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అన్నమాట, సహజ మరణం వస్తే కనుక. కానీ పృథు మహారాజు ఏం చేస్తున్నారు? ఆయన సహజ మరణానికి ముందే ఆయన వెళ్ళిపోవాలి భగవద్ధామానికి అని ఆయన అనుకున్నారు. కాబట్టి యొక్క సెపరేట్ పద్ధతి పాటించారు కాబట్టి, యోగ పద్ధతిని పాటించారు కాబట్టి ఆయన ఈ విధంగా ఆయన తెచ్చుకున్నటువంటి యొక్క వస్తువులన్నింటినీ కూడా మళ్ళీ ఆయన ఉపాధులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నారు? వాటికి అన్ని కూడా ఇచ్చేసారనమాట, ఇస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏం చేశారు? ఆయన మొత్తము యొక్క భౌతిక ప్రపంచం యొక్క ప్రభావాలు, అదే విధంగా యొక్క ఇంద్రియాలు, మూలకాలు, వాటిలన్నింటినీ కూడా ఎక్కడ తెచ్చుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా అక్కడికి ఆయన వాటిలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఆ విధంగా హ్యాండ్ ఓవర్ చేసేసి పృథు మహారాజు ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారనమాట. సో మనం చెప్పుకున్నాం, పృథు మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరము అచేతనంగా అలాగే ఉండిపోయింది. సో పృథు మహారాజుతో పాటు ఎవరు సేవలు చేస్తున్నారో ఆయన యొక్క భార్య అర్చీదేవి కూడా అక్కడే ఉన్నారనమాట. సో ఆవిడ ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. సత్యయ్య ప్రభుజీ 19వ
శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం ప్రభుజీ. ఋతు పత్నియు రాణి నగు అర్చి భర్తనే అనుసరించుచు వనమును కేగెను. మహారాణియగు ఆమె మిగులు సుకుమారి అయి ఉండెను. అరణ్య వాసమునకు తగినది కాకున్నను ఆమె స్వచ్ఛదముగా భూమిపై తన చరణములను మోపెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. లావణ్య మాతాజీ 20వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహారాణి యగు అర్చికి అటువంటి కష్టములు అలవాటు లేకపోయినను ఋషుల వలె అరణ్యవాస నియమములను పాటించుటలో భర్తను అనుసరించినది. నేలపై శయనించుచు ఆమె కేవలము ఫల పుష్ప పత్రాదులచే భుజించినది. అట్టి కార్యములకు తగినది కానందున ఆమె మిగులు కృషించినదయ్యను. అయినను భర్త సేవాసుకముల వలన ఆమెకు ఎటువంటి కష్టము అనుభూతము కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనం చూసాం ఇంతకు ముందు కూడా దేవహూతి మాత కూడా ఇదే విధంగా అన్నమాట. కర్దమ్ముని వివాహం చేసి అప్పుడు దాకా ఏమిటి, ఆయన ఒక రాజకుమారి లాగా పెరిగింది స్వయంభూమను ఇంట్లో ఆవిడ. సో ఎప్పుడైతే కర్దమ్ముని ఆవిడ వివాహం చేసుకున్నారో, సో కర్దమ్ముని లాగే ఆవిడ ఆ యొక్క ఆస్టెరిటీస్ అన్ని కూడా ఆవిడ కూడా చేసింది కర్దమ్మునితో పాటు. సో కాబట్టి అక్కడ కూడా చూసాం ఆ యొక్క శరీరం, ఆవిడ శరీరం కూడా ఇలాగే పాడైపోయింది, సో క్షీణించిపోయింది అని చెప్పేసి మనకు అక్కడ వర్ణన వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఆ యొక్క అర్చీదేవి కూడా ఎలా అయితే కనుక సీతాదేవి రాముల వారితో పాటు ఆవిడ కూడా అరణ్యవాసానికి వెళ్ళిందో, అక్కడే రాముల వారితో పాటు ఎన్నో కష్టాలు అనుభవించింది ఆవిడ. అదేవిధంగా అర్చీదేవి కూడా భర్తనే ఆవిడ అనుసరించింది అనమాట. పృథు మహారాజుని ఆవిడ అనుసరించింది అనమాట. ఆవిడ చాలా సుకుమారి అయినా సరే, అరణ్యవాసం అంతా కూడా అలవాటు లేకపోయినా సరే, ఆవిడ స్వచ్ఛందంగా ఏం చేసింది, భూమి మీద పాదాలు పెట్టింది. అదేవిధంగా ఆవిడ నడిచింది. భర్తతో పాటు భర్త ఏ అయితే ఆహారం తీసుకుంటున్నారో అదే ఆహారాన్ని తీసుకుంది ఆవిడ. సో ఆ విధంగా ఆవిడ ఒక పాతివ్రత్య ధర్మాన్ని ఆవిడ పాటించింది అనమాట. సో ఇక్కడ మనకి శాస్త్రాల్లో చెప్తారు, గాంధారీ దేవి కూడా ఇదే విధంగా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆవిడ వెనకాలే వెళ్ళిపోయింది. సో పృథు మహారాజు వీళ్ళందరూ కూడా ఏమిటంటే కనుక గొప్ప గొప్ప పతివ్రతలు అనమాట వీళ్ళందరూ కూడా. సో ఆ విధంగా ఇప్పుడు భర్త ఎవరైతే కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నారో, భర్తకి సహకరిస్తూ ఉన్నారో, పతివ్రతలాగా ఉన్నారో, ఏమవుతుంది, భర్త చేసినటువంటి ఆ యొక్క తపస్సుల్లో సగభాగం ఆటోమేటిక్ గా యొక్క పతివ్రత స్త్రీలు ఎవరైతే భర్తను అనుసరిస్తూ ఉంటారో, భర్తకి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుంది అనమాట. సో ఇక్కడ అర్చీకి అవన్నీ కూడా, పాప మహారాణి అర్చీకి అవన్నీ కూడా కష్టాలన్నీ కూడా అలవాటు లేదు. అయినా సరే భర్త చేస్తున్నారని ఆవిడ ఋషుల అరణ్యవాసంలో ఆయన అవన్నీ కూడా పాటించింది అనమాట. ఆవిడ కూడా నేల మీద ఆవిడ కూడా పడుకుంది, ఫలపుష్పాలను మాత్రమే ఆవిడ తింది. సో ఆవిడ యొక్క శరీరం కూడా చాలా కృషించిపోయింది అనమాట. సో భర్త యొక్క సేవా సుఖం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటిని అనుభవించగలిగింది అనమాట. ఎలా అయితే దేవహూతి మాత చేసిందో, ఎలా అయితే సీతాదేవి చేసిందో, సో అదే విధంగా అర్చి మహారాణి కూడా ఇవన్నీ కూడా చేసింది అనమాట. సో ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుంది, భర్త ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయారు పృథు మహారాజు. సో ఆవిడికి పాతివ్రత్య ధర్మంతో సేవ చేసింది కాబట్టి ఇప్పుడు అర్చి మహారాణి ఆవిడ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతుంది ఆవిడ కూడాను. సో ఇంకా చైతన్య మహాప్రభు ఆయన 24 సంవత్సరాలకే ఆయన సన్యాసం తీసుకున్నారు. ఆయన 24 సంవత్సరాలకి. అప్పటికి ఆయన యొక్క భార్య విష్ణుప్రియాదేవికి 16 సంవత్సరాలు మాత్రమే. 16 years, 16 సంవత్సరాలు. ఎందుకంటే అప్పట్లో వివాహం ఎర్లీగా అయిపోయేది కాబట్టి 16 సంవత్సరాలప్పుడు విష్ణుప్రియాదేవిని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. సో అప్పటి నుంచి ఆవిడ ఏం చేసింది, చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను తలుచుకుంటూ ఆయన యొక్క విగ్రహానికి ఆవిడ సేవించుకుంటూ అత్తగారు అయినటువంటి సచీమాతకి ఆవిడ సేవలు చేస్తూ అలాగే ఉండేది అనమాట. ఎంతో ఆస్టెరిటీస్ చేసేదన్నమాట ఆవిడ, ఎంతో తపస్సు అనమాట. హరే కృష్ణ మహామంత్రం ఒక మాల పూర్తయిన తర్వాత ఒక బియ్యపు గింజ పక్కన పెట్టేదంట ఆవిడ. అలా ఎన్ని మాలలు చేస్తే గనక అన్ని బియ్యపు గింజలు మాత్రమే వండి ప్రసాదం చేసుకుని తినేదంట ఆవిడ. ఎవరైనా చేయగలరా ఇది? ఒక మాల, ఒక మంత్రం కూడా కాదు, ఒక మాల పూర్తయితే ఒక గింజ పక్కన పెట్టుకునేదంట ఆవిడ. సో ఇలాగా భారతదేశంలో ఎంతో మంది చాలా పతివ్రత స్త్రీలు వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అనమాట. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఉండడం మూలంగానే ఇంతటి పవిత్రత ఇప్పటికీ కూడా నిలబడింది. మన యొక్క ఎంతో మన యొక్క
సనాతన ధర్మం మీద ఎంతో అటాక్స్ జరిగినాయి, ఎన్ని జరిగినా సరే నిలబడగలిగింది అంటే కనుక ఇటువంటి గొప్ప గొప్ప పాతివ్రత్యం ఉన్నటువంటి స్త్రీలు అన్నమాట. సో మనకి ఆచార్యుల్లో కూడా చాలా మంది ఉన్నారు, గంగా గోస్వామిని మాతాజీ, జాహ్నవా మాతాజీ. సో వీళ్ళందరూ కూడా చేసినటువంటి సేవల మూలంగానే మనక చెప్పాలంటే మనకి గౌడీయ వైష్ణవ యొక్క పరంపర కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అయింది అనమాట. సో కాబట్టి ఇక్కడ అందరూ కూడా వచ్చేటువంటి శ్లోకాల్లో ఇక అర్చిమాతని దేవతలందరూ కూడా చాలా కీర్తిస్తారనమాట ఆవిడ్ని. సో పృథు మహారాజ్ ఆయన వైకుంఠానికి వెళ్ళారు. సో తర్వాత వచ్చేటువంటి భాగంలో అర్చిమాత కూడా ఏ విధంగా వైకుంఠానికి వెళ్ళింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక ఇది చెప్పారు కదా ప్రభుజీ, అరణ్యంలో ఉంటే ఎక్కడ నివసించినట్టు అవి చెప్పారు. అరణ్యంలో ఉంటే కనుక సత్వగుణంలో నివసిస్తున్నట్టు. మిగతా ప్రభుజీ గ్రామవాసం, పట్టణవాసం అంటే కనుక రజోగుణంలో నివసిస్తూ ఉన్నట్లు. ఆ తర్వాత వ్యభిచార గృహంలో, వేశ్యా గృహంలో, మద్యపాన గృహంలో ఉంటే కనుక తమో గుణంలో నివసిస్తూ ఉన్నట్టు. విష్ణు మందిరాల్లో నివసిస్తే కనుక వైకుంఠంలో, విష్ణు మందిరాల్లో గాని లేకపోతే కనుక ధామం బృందావనం మాయాపూర్ లో నివసిస్తూ ఉంటే కనుక వైకుంఠంలో నివసిస్తూ ఉన్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.